Yes, now, yes, is my screen is visible to you, friends? Yes, Okay. sir. Yes, okay, good. So, yes, what was our last discussion? Yes, Chapan. We discussed about SILA with Scrum methodology. SILA Agile, methodology, sir. agile. అంతే. Agile methodology. Agile, What yes. is Agile methodology? Is means some group of Manifest, people. Yes, sir. principles. Yeah, okay, Means good. guidelines. Yes. Okay, go ahead. Okay. Some group of people implementing the drawbacks of waterfall model. No problem. You They can implement. also speak. No, not an issue. You can also speak in Telugu, not an issue. Okay. No problem. Yes, You sir. can also speak in Telugu. Why we are టీచింగ్ తెలుగు? వై అంటే రియల్ గా చెప్పాలంటే సబ్జెక్ట్ అనేది తెలుగులో చాలా స్పష్టంగా అర్థమైంది. ఆ తెలుగు సబ్జెక్ట్ నేర్చుకున్న మీరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలరు. ఆ తర్వాత డెలివరీ ఇవ్వగలరు. బట్ డెలివరీ మీన్స్ వాట్? ఇంగ్లీష్ లోనే ఇవ్వాలి. అంటే స్కిల్ ఉండాలా, ఇంగ్లీష్ ఉండాలా, ఏది ఏది ఉండాలి? సార్ నాకు 100% ఇంగ్లీష్ ఉంది సార్, ఉద్యోగం వచ్చిద్దా? రాదు. రాదు. మరి ఏం సార్? స్కిల్ ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు ఇంగ్లీష్. కాబట్టి ఇంగ్లీష్ రాదని భయపడొద్దు. జస్ట్ ట్రై టు ఓవర్కమ్ దిస్. ఓకే. ఓకే, గుడ్. గో హెడ్, చెప్పండి. ఎస్. వాటర్ ఫాల్ లో ఉన్న డ్రాబ్యాక్స్ ని ఉద్దేశించి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేశారంటే ఆ, ఒక మేనిఫెస్టోని తయారు చేస్తారు సార్. ఎక్సలెంట్, ఆ ఎక్సలెంట్. మేనిఫెస్టోనే మనము ఎజైల్ మెథడ్, ఎజైల్ మేనిఫెస్టో ఎస్, బై ఎజైల్ యూజింగ్ మేనిఫెస్టో అంటాం. ఓకే. ఈ మేనిఫెస్టోని ఆధారంగా మనం చేసే ఇప్పుడు ఒక ఫ్రేమ్ వర్క్ ని ప్రిపేర్ చేస్తాం సార్. ఆ అంటే ఫ్రేమ్ అట్లా వర్క్ కాదు, ని ఎజైల్. నేను చెప్తా చూడండి. ఎజైల్ మేనిఫెస్టోలో 2, 3 అలాగా కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. అంటే ఈ ఎజైల్ మేనిఫెస్టో అనేది తయారు చేశారు. అయితే ఎజైల్ మేనిఫెస్టోలో ఏమున్నాయంటే ఎర్లీ వర్కింగ్ సాఫ్ట్వేర్ కావాలి. సాఫ్ట్వేర్ మొత్తాన్ని మనం రిలీజ్ చేయాలి మల్టిపుల్ సైకిల్స్ లో. రిలీజ్ ద సాఫ్ట్వేర్ మల్టిపుల్ సైకిల్స్. సాఫ్ట్వేర్ మొత్తాన్ని ఒకేసారి తయారు చేసి రిలీజ్ చేయొద్దు. ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్వైర్మెంట్ ఇదిగో ఇలాగా పెద్ద రిక్వైర్మెంట్ ఉంది, దాన్ని మొత్తాన్ని చిన్న రిక్వైర్మెంట్స్ గా స్ప్లిట్ చేయాలా, డివైడ్ చేయాలా. దాన్ని ఒక క్రమ పద్ధతిలో ఈ రిక్వైర్మెంట్ ని ఈ వీక్ లో రిలీజ్ చేయాలా, ఈ రిక్వైర్మెంట్ ని ఈ వీక్ లో రిలీజ్ చేయాలి, ఈ రిక్వైర్మెంట్ ని ఈ రిలీజ్ చేయాలా అనేది స్పష్టంగా రాసుకున్నారు వాళ్ళు. ఎక్కడ? ఎజైల్ మేనిఫెస్టోలో. అంటే అలాగా అలా రాసుకున్నారు గైడ్ లైన్స్. కస్టమర్ ఫీడ్బ్యాక్ బాగుండాలా, అంటే ఎర్లీ కస్టమర్ ఫీడ్బ్యాక్ ప్రతిదానికి కూడా చూస్తాడు. ప్రతిదానికి అంటే ఎట్లా చూస్తాడు? అసలు ఎలా మాట్లాడాలా అంటే, మనం చూడండి, ఫస్ట్ మీరు ఏమంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాక్చువల్ గా మనం ఒక అప్లికేషన్ తీసుకోండి. సపోజ్ ఇప్పుడు మీకు ఏదైనా సరే ఒక పేమెంట్ చేయాలా అనుకోండి. లెట్స్ సే పేమెంట్. ఈ పేమెంట్ అనేది అనుకోండి, ఈ పేమెంట్ అనేది ఒక బిజినెస్ ఫంక్షనాలిటీ. సో ఈ పేమెంట్ అనేది మనం ఆన్లైన్ లో చేయాలా. ఈ పేమెంట్ అనేది ఏం చేయాలి? మనం ఆన్లైన్ లో చేయాలి. అయితే ఈ పేమెంట్ అనేది ఆన్లైన్ లో చేయాలంటే ఆన్లైన్ లో చేయడానికి అంటే సార్ మనం పేమెంట్ ఎందుకు చేస్తాం సార్? బస్ టికెట్ బుకింగ్ చేస్తే పేమెంట్ చేయమా లేదా? అవునా? బస్ టికెట్ బుకింగ్. సో ట్రైన్ టికెట్ బుకింగ్, ఎస్ ఆర్ నో? ట్రైన్ టికెట్ బుకింగ్, అవునా? ట్రైన్ టికెట్ కాకుండా ఇప్పుడు మీరు స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే డబ్బులు పే చేయాలి లేదా? ఎస్ ఆర్ నో? పే చేయాలా? లేదు, స్విగ్గీ కాదు, ఫ్లిప్కార్ట్ లో ఐటమ్ కొన్నారు, డబ్బులు పే చేయాలి లేదా? అవునా? పేమెంటా కాదా? పేమెంట్, ఎస్ సార్. పేమెంట్. ఎస్ ఆర్ నో? ఆల్ ఆర్ పేమెంట్స్. ఇప్పుడు మీరు పవర్ బిల్ ఉంది, పవర్ బిల్ పే చేయాలి లేదా? ఎస్ ఆర్ నో? ఆన్లైన్. ఇప్పుడు మీరు సపోజ్ మీకు బండి నడుపుతా ఉన్నారు, మీకు చలాన్ వచ్చింది, ఈ చలాన్, అది మనం పే చేయాలా లేదా? ఎస్ ఆర్ నో? అలా కాదు, ఎస్. మీ 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 అబ్బాయి ఉన్నాడు, మీ అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు, డిగ్రీ చదివే అబ్బాయికి ఎగ్జామ్ ఫీజు పే చేయాలా? ఎగ్జామ్ ఫీజు పే చేయాలా ఆన్లైన్ లోనే? లేదు, ఎగ్జామ్ ఫీజే కాదు, ఇంకోటి సమ్మదర్ ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పేమెంట్ అనేది ఉంది. బట్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంది. పేమెంట్ నే నేనేమన్నా బిజినెస్ అంట. యాక్చువల్ గా బిజినెస్ అనేది ఫంక్షనాలిటీ అనేది ఆన్లైన్ లో జరగాలి. బట్ ఆన్లైన్ లో ఎలా జరగాలి అంటే నేను చూపిస్తాను, ఆగండి ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక పేమెంట్ ఉంది, లెట్స్ ఏ పేమెంట్, అది ఆన్లైన్ లో జరగాల. ఆన్లైన్ లో జరగాలంటే ఎట్లా? మనం ఫస్ట్ చూడండి, యాక్చువల్ గా మీకు నేను రియల్ గా చూపిస్తా చూడండి. పేమెంట్ ఆప్షన్ ఎట్లా రియల్ గా చూపిస్తా. సపోజ్
రెడ్ బస్కి వెళ్ళండి. ఓకే, సరే, సింపుల్ గా ఒక టికెట్ బుక్ చేద్దాం. టికెట్ బుకింగ్. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఫ్రమ్ ఫ్రమ్ చూడండి ఇక్కడ, ఫ్రమ్ వైజాగ్ టు, అంటే విశాఖపట్నం, విశాఖపట్నం టు హైదరాబాద్. ఓకే, గుడ్. హెచ్వైడి హైదరాబాద్. ఓకే, సో మనం ఏం చేస్తాం, ఏ డేట్లో కావాలి మీకు? నాకు 28 డేట్లో కావాలి. డేట్ సెలెక్ట్ చేసుకుంటాం. సో సర్చ్ బస్సెస్ కొట్టా. ఓకే, సెర్చ్ బస్ కొట్టగానే ఏమైందంటే బస్సులు మొత్తం డిస్ప్లే అయినాయి. ఎస్ ఫ్రెండ్, చూస్తున్నారు కదా. నేను అన్నాను ఇదిగో డైరెక్ట్ గా, ఇదిగో ఈ ట్రావెల్ ఉంది, ఇది 1580 టికెట్, ఇక్కడ వ్యూ సీట్స్ అని కొట్టాను. అక్కడ నేను జస్ట్ ఇదిగో ఇది క్లిక్ చేశాను. సెకండ్, ఇది సీట్ కావాలనుకున్నాను. సో అప్పుడు మనకి ఎక్కడి నుంచి ఎక్కాలా బాబు నువ్వు? ఇసుక తోట నుంచి ఎక్కాలా? ఇది ఆర్టీసీ కాంప్లెక్సా, లేకపోతే ఏదో చేద్దాం, రామా టాకీసా, సంథింగ్, ఇసుక తోట, ఎంవిపి కాల్. నేను అన్నాను ఎంవిపి కాల్ని కొట్టా. ఎంవిపి కొట్టగానే సరే కరెక్టే, నువ్వు ఎంవిపి కాల్ని కొట్టావు. బోర్డింగ్ పాయింట్ డ్రాపింగ్ ఎక్కడ చేయాలి? నిన్ను డ్రాపింగ్ ఎక్కడ చేయాలా అంటే నేను అన్నాను ఎల్బీ నగర్ డ్రాప్ చేయాలమ్మా అన్న. హైదరాబాద్ ఎల్బీ నగర్. ఓకే, సీట్ నెంబర్ వచ్చింది. అమౌంట్ ఏమో ఎంత వచ్చింది? 2280 రూపాయలు. ఓకే, సో ఓకే వచ్చేసింది 2280. ప్రొసీడ్ టు బుక్ అని చెప్పాను. ప్రొసీడ్ టు బుక్ అంటే ఏం అడిగింది? బాబు కరెక్టే నాయన, నీ పేరు ఏంది అని అడిగింది. నా పేరు కేకే అని ఇచ్చా. ఓకే, మేలు. నాయనా బాబు మీ ఏజ్ ఎంత? నాది వచ్చేసి 45. సరే, ఆ, బాబు రెసిడెన్స్ ఏంది అంటే విశాఖపట్నం. విశాఖ అని కొట్టా. ఓకే, ఆ తర్వాత కరెక్టేనమ్మా, నీది ఏది ఫోన్ నెంబర్ చెప్పండి. అప్పుడు నేను సంథింగ్ కాల్ ఇలాగ ఇచ్చా. ఈమెయిల్ ఐడి చెప్పమ్మా అంది. ఈమెయిల్ ఐడి సంథింగ్ ఏదో ఇచ్చా. ఇచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళి ఇదిగో ఎస్, ఇది క్లిక్ చేసి రెడీ టు ప్రొసీడ్ టు పే. ఎస్ ఫ్రెండ్స్, అంత అర్థమవుతుందా? ప్రొసీడ్ టు పే. ప్రొసీడ్ టు పే అంటే ఏమొచ్చింది చూడండి ఇక్కడ, ఆంధ్రప్రదేశ్, ప్రొసీడ్ టు పే. ప్రొసీడ్ టు పే అంటే ఏమొచ్చింది ఫ్రెండ్స్? మొత్తం పేమెంట్ ఆప్షన్ వచ్చిందా లేదా బాబు? పేమెంట్. సో పేమెంట్ లో ఏం చేస్తారు మీరు? ఎక్కడ పే త్రూ క్యూఆర్ కోడా, యూపీఐనా, ఇది ఎట్లా చేస్తారు మీరు అని అడుగుతుంది. దట్ మీన్స్ వాట్, ఇవన్నీ ఏంటి ఫంక్షనాలిటీస్. పేమెంట్ అనే ఫంక్షనాలిటీస్ లో ఇలా ఇలా వచ్చినాయి అన్ని ఐటమ్స్ యాక్చువల్ గా. అంటే పేమెంట్ అనే ఫంక్షనాలిటీస్ లో ఎలాగ వచ్చినాయి ఐటమ్స్ అంటే ఇవి. అక్కడ ఉన్నదే నేను ఈజీగా నీకు చెప్తాను డైరెక్ట్ గా, అంతే. ఇక్కడ ఏం చేయట్లేదు, అక్కడ ఉన్న ఫంక్షనాలిటీ నేను చెప్తాను. ఎస్, ఇది యాక్చువల్. అంటే బాబు పేమెంట్ అనేది నువ్వు ఎలా చేస్తావు? క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తావా? నెంబర్ 1 ఆప్షన్. లేదు డెబిట్ కార్డ్ ద్వారా చేస్తావా? నెంబర్ 2 ఆప్షన్. లేదు నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తావా? నెంబర్ 3 ఆప్షన్. లేదు లేదు, ఈ మూడు కాదు, క్యూఆర్ కోడ్ ఉపయోగిస్తావా? నెంబర్ 4 ఆప్షన్. దట్ మీన్స్ వాట్, ఇలాగా. అంటే మీరు ఇప్పుడు ఇప్పుడు చూసారు కదా, అర్థమైందా ఫ్రెండ్స్? రిక్వైర్మెంట్ అర్థమైందా? దిస్ ఈజ్ ఎస్ అవర్ సార్. రిక్వైర్మెంట్. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్. గుడ్. సో ఇప్పుడు నేనేందంటే పేమెంట్ ఆన్లైన్ లో జరగాల. ఆన్లైన్ లో జరగాలంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటి నేను అంటానంటే బాబు నీది నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకుంటావా అని అడిగా. నెట్ బ్యాంకింగ్ ఆ ఫస్ట్ ఆప్షన్. రెండో ఆప్షన్ ఏం అడిగానంటే బాబు అట్లా కాదు, నెట్ బ్యాంకింగ్ కాదు, నువ్వు ఏదన్నా మొబైల్, సారీ, నువ్వు ఏదైనా సరే యూపీఐ ఐడి ద్వారా చేసుకుంటావా? యూపీఐ పేమెంట్ ఏమైనా చేసుకుంటావా? యూపీఐ మీన్స్ వాట్? యూపీఐ అంటే ఏంది ఫ్రెండ్స్? ఫోన్ పే. ఫోన్ పే నుంచి చేస్తావా? గూగుల్ పే నుంచి చేస్తావా? భారత్ పే నుంచి చేస్తావా? అమెజాన్ పే ఉపయోగిస్తావా? ఏదో ఉపయోగిస్తావు, నీ ఇష్టం, ఏదైనా చేసుకో. దాన్ని మనం యూపీఐ. ఓకే, యూపీఐ పేమెంట్స్. అది కాదు కాదు, నాకు క్యూఆర్ కోడ్ ఉపయోగించి చేస్తావా? క్యూఆర్ కోడ్ అంటే బార్ కోడ్ ఉంటుంది, మనం పేమెంట్ చేయాలా? నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు, యూపీఐ ద్వారా పేమెంట్ చేయొచ్చు, క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు, ఇంకా పేమెంట్ చేయొచ్చు ఇంకొక విధానంలో. ఏంటి, ఎలా చేయొచ్చు ఫ్రెండ్స్? నాలుగోది ఎవరు डेबिट చెప్తారు? कार्ड और क्रेडिट कार्ड। ఆ డెబిట్ కార్డ్. డెబిట్ కార్డ్ ద్వారాగా అంటే ఏటీఎం కార్డు ద్వారాగా చేయొచ్చు. తర్వాత ఇంకోటి ఎట్లా చేయొచ్చు మళ్ళీ? క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్. చూసారా, క్రెడిట్ కార్డ్ ద్వారా అంటే పేమెంట్ అనేది ఇన్ని రకాలుగా చేయొచ్చు.
పేమెంట్ అనేది ఇన్ని రకాలుగా చేయొచ్చు. అంటే ఈ పేమెంట్ అనేది ఇన్ని రకాలుగా చేయాలంటే ఈ మొత్తం 5 ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే నేను ఏమంటాను, నాకు పేమెంట్ అనే ఆప్షన్ 5 రకాలుగా చేస్తాను నేను. ఎస్, పేమెంట్ అనేది ఒక బిజినెస్ ఫంక్షనాలిటీ అంతే. ఆ ఫంక్షనాలిటీని 5 రకాలుగా నేను, అది నెట్ బ్యాంకింగా, యూపీఐనా, క్యూఆర్ కోడా, డెబిట్ కోడా, ఇవన్నీ. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇదిగో ఫస్ట్ ఏంది, ఒకటి నెట్ బ్యాంకింగ్. నెట్ బ్యాంకింగ్ ద్వారాగా పేమెంట్ జరగాల అనుకున్నా. మరి నెట్ బ్యాంకింగ్ ద్వారాగా పేమెంట్ జరగాలంటే ఫస్ట్ ఏం కావాలా? జనరల్ గా ఆ నెట్ బ్యాంకింగ్ అనేది ద్వారా జరగాలంటే ఫస్ట్ ఏంది, డిజైన్. అర్థమైందా? ఫస్ట్ ఏం చేయాలి ఫ్రెండ్స్? ఫస్ట్ ఇది రిక్వైర్మెంట్. నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ జరగాలంటే నీ రిక్వైర్మెంట్ ఇది. నెట్ బ్యాంకింగ్ పేమెంట్ నీ రిక్వైర్మెంట్ ఇది అనుకోవాలా. దాన్ని దాన్ని ఏం చేయాలి ఫస్ట్? తర్వాత డిజైన్ చేయాలి. అవునా? తర్వాత ఏం చేయాలా? కోడింగ్ చేయాలి. తర్వాత ఏంది? టెస్టింగ్ చేయాలి. తర్వాత ఏంది? రిలీజ్ చేయాలి. డిప్లాయ్. అవునా? రిలీజ్. అలా అలా చేస్తేనే ఆప్షన్ మనకు కనపడింది. అవునా కాదా? దిస్ ఇస్ వాట్ మనం తయారు చేసే విధానం. సాఫ్ట్వేర్ ని తయారు చేయడం, సాఫ్ట్వేర్ ని డెలివరీ చేయడం ఇది. అంటే నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ని ఈ విధంగా తయారు చేస్తాం మనం. ఓకే, ఫస్ట్ డిజైన్, కోడింగ్, టెస్టింగ్, రిలీజ్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ గుర్తుపెట్టుకో, ఒక నెట్ బ్యాంకింగే తీసుకోపా. నెట్ బ్యాంకింగ్ ఇది తీసుకున్నావు. అదే, నీది నెట్ బ్యాంకింగ్ తీసుకున్నావు, కరెక్టే, బాగుంది. ఈ నెట్ బ్యాంకింగ్ అనేది నువ్వు చూస్తే ఎలా వర్కౌట్ అయింది అనేది ఒక్కసారి పరిశీలన చేయి. నెట్ బ్యాంకింగ్ అనేది, ఎస్ ఫ్రెండ్స్, నెట్ బ్యాంకింగ్ అనేది ఎలా పనిచేస్తుంది నీకు? నువ్వేం చేయాలా? నీ నీ ఐడి ఇవ్వాలా కదా, యూజర్ ఐడి, పాస్వర్డ్ అవన్నీ ఇస్తేనే కదా జరిగేది. ఎస్ ఆర్ నో? అవునా? సరే, ఫస్ట్ ఏంటంటే దీన్ని ఎలా అంటే డిజైన్ అనుకో, ఇంప్లిమెంటేషన్ అనుకో, ఏదన్నా అనుకో, అసలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి దీన్ని అంటే చూడండి. ఫస్ట్ యాడింగ్ ద యాడ్ ద యాడ్ ద నెట్వర్కింగ్ అన ఆప్షన్, యాడ్ ద నెట్వర్కింగ్ ఆప్షన్ ఆన్ ద స్క్రీన్. అర్థమైందా? ఆ స్క్రీన్ లో నెట్వర్కింగ్ ఆప్షన్ యాడ్ చేయాలా. మరి ఆ స్క్రీన్ లో నెట్వర్కింగ్ ఆప్షన్ యాడ్ చేయాలంటే అప్పుడు ఏంది, దీన్ని మనం ఏమంటాం? ఫ్రంట్ ఎండ్ అంటాం. అవునా? ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ లో నెట్వర్కింగ్ ఆప్షన్ రావాలి. ఇట్లా, ఏ బాబు దిస్ ఇస్ నెట్వర్కింగ్ ఆప్షన్ అని రావాలి ఫ్రంట్ ఎండ్ లో. మరి ఫ్రంట్ ఎండ్ లో డిజైన్ చేసే వ్యక్తి ఎవరు? దాన్నే మనం ఏమంటాం? ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనొచ్చా లేదా? ఎస్ సార్. అంటే ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వర్క్ లో దిగాల, అర్జెంట్ గా వచ్చి ఆ ఆప్షన్ వాడు సెట్ చేయాలి. అక్కడ ఆప్షన్ వాడు సెట్ చేయాలి. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వచ్చి ఆప్షన్ వాడు సెట్ చేయాలి. ఓకే, అది అతని టాస్క్. అదేంది? అతని టాస్క్. అంటే ఫస్ట్ టాస్క్ ఏంది? యాడ్ ద నెట్వర్కింగ్ ఆప్షన్ ఇన్సైడ్ ద పేజ్. యాడ్ ద నెట్వర్కింగ్ ఆప్షన్ ఇన్సైడ్ ద పేజ్. మనం ఇందాక చేసాం పేజ్, ఇన్సైడ్ ద పేజ్, దాన్ని ఏమంటాం? వెబ్ పేజ్. అవునా? వెబ్ పేజ్ ఎవరు చేస్తారు ఇది? క్లౌడ్ ఇంజనీరా, డెవాప్స్ ఇంజనీరా? ఫ్రంట్ అండ్ డబుల్. ఫ్రంట్ ఎండ్ డెవలపర్, క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్ చేసే పని కాదు. అంటే టాస్క్ 1 అది. రెండో టాస్క్ ఏం చేయాలా? ఇప్పుడు కరెక్టే, బటన్ ఇచ్చాను, నా బ్యాంక్ ఐడి కొట్టా, నా పాస్వర్డ్ కొట్టా, అది ఎక్కడికి వెళ్ళాలా? నా బ్యాంక్ సర్వర్కి రీచ్ అవ్వాలి. అవునా కాదా? అంటే ఏంది? ఇక్కడ బిజినెస్ లాజిక్ రాయాలా. అవునా కాదా? బిజినెస్ లాజిక్ అంటే ఏంది? కోడ్ రాయాలా. కోడ్ అంటే ఏంది? కస్టమర్ ఒక ఐడి ఇస్తాడు, ఐడి కరెక్ట్ అయిందా కాదా, పాస్వర్డ్ ఇస్తాడు, పాస్వర్డ్ కరెక్ట్ అయిందా కాదా, ఇదంతా ఇంప్లిమెంట్ జరగాలి ఇప్పుడు అర్జెంట్ గా. అవునా కాదా? నెట్ బ్యాంకింగ్ ఎస్ అంటే సార్. వెంటనే ఓపెన్ అవ్వాలి, యూజర్ ఐడి ఓపెన్ అయింది, పాస్వర్డ్ ఓపెన్ అయింది. మళ్ళీ అగైన్ వన్ మోర్ స్క్రీన్. ఆ స్క్రీన్ డిజైన్ చేస్తాడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్. అయితే మళ్ళీ దానికి సంబంధించిన కోడ్ అంతా కూడా రాయాలి. ఎవరు రాస్తారు? జావా గానీ పైథాన్ డెవలపర్ రాస్తారు ఇక్కడ కోడ్. దాన్నే మనం బిజినెస్ లాజిక్ అంటాం, దాన్నే కోడ్ అంటాం. అంటే కస్టమర్ ఇది ఇస్తే ఇది జరగాల, కస్టమర్ ఇన్వాలిడ్ ఇస్తే ఇది జరగాల, అదే వ్యాలిడేషన్ మొత్తం రాస్తారు ఇక్కడే టోటల్ గా. అంటే బిజినెస్ లాజిక్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ దిస్ టాస్క్. ఇది ఫస్ట్ ఏమో ఇలాగా స్క్రీన్స్ డిజైన్ చేస్తే ఫస్ట్ వ్యక్తి, రెండో వ్యక్తి ఏమో దాని ఫంక్షనాలిటీస్ మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అంటే రైటింగ్ ద కోడ్ రాస్తాడు. ఎవరు? జావా పైథాన్ వాళ్ళు. అవునా? జావా పైథాన్ డెవలపర్ కోడ్ రాస్తారు. సరే, ఇప్పుడు వాళ్ళు ఆ పని చేస్తారు. మళ్ళీ ఆ పని చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళే మరి ఎస్క్యూఎల్ కొరీస్ కానీ అండ్ డేటాబేస్ కనెక్టివిటీని కానీ చూడాలి లేదా? డేటాబేస్ కనెక్టివిటీ అంటే ఏంది? డైరెక్ట్ గా మనం ఒకసారి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన వెంటనే ఎక్కడికి వెళ్ళాలా? మన రిక్వెస్ట్ కన్సర్న్డ్ బ్యాంక్కి వెళ్ళాలా. అవునా కాదా? కన్సర్న్డ్ బ్యాంక్ సర్వర్కి వెళ్ళాలా. ఎందుకు వెళ్ళాలా? నీ అకౌంట్ లో డబ్బులు లేవో చెక్ చేసుకోవాలా లేదా? ఎస్ ఆర్ నో? నీ అకౌంట్ లో ఇప్పుడు రెండు వేల సార్. రెండు వందలు ఉన్నాయి, ఈ 2200 నీ అకౌంట్ లో ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలా. అంటే ఏంది? ఎస్క్యూఎల్ క్వరీస్, డీబీ కనెక్టివిటీ అంతా జరగాలి ఇక్కడ. మూడో టాస్క్. నాలుగో టాస్క్ ఏం జరగాల?
నాలుగో టాస్క్ ఏం జరగాలంటే ఇదిగో ఇదంతా కూడా సరిగా పనిచేస్తుందా లేదా టెస్ట్ చేయాలా, టెస్టింగ్ చేయాలి అసలు పనిచేస్తుందా లేదా. ఆ తర్వాత అసలు టెస్టింగ్ కంటే ముందే ఇదిగో ఎప్పుడైతే ఇది ఉందో ఈ మూడు పనులు జరిగినాయో ఇది ఫెయిలా సక్సెస్ అనేది మెసేజ్ పోవాలా ఎవరికి, కస్టమర్ కి. ఏ బాబు పేమెంట్ ఫెయిల్ అని మెసేజ్ పోవాలా, అదొక టాస్క్. పేమెంట్ సక్సెస్ అదొక టాస్క్. పేమెంట్ సక్సెస్ మెసేజ్ పోవాలా, పేమెంట్ ఫెయిల్ మెసేజ్ పోవాలా. ఈ రెండు జరిగిన తర్వాత మళ్ళీ ఏం జరగాల, వెంటనే ఏడోది టికెట్, టికెట్ పోవాలా వాడికి. ఏ బాబు యువర్ యువర్ trip has been confirmed, yes or no, your journey has been confirmed with this bus, okay, so and so on, and your journey date will be something, please అని అంటది. అప్పుడు మెసేజ్ వచ్చింది ఇదిగో నీ టికెట్ ఇదని. అట్లా మెసేజ్ వస్తుందో లేదో మళ్ళీ దాని ఫంక్షనాలిటీస్ తయారు చేయాలా. అదంతా తయారు చేసిన తర్వాత ఎనిమిదవది టెస్టింగ్ చేస్తాం. టెస్టింగ్, ఎనిమిదవది టెస్టింగ్. అంటే ఇది చేసిందంతా కరెక్టా కాదని టెస్ట్ చేస్తున్నాం మనం, టెస్టింగ్. సో టెస్టింగ్ అనేది మనం అన్ని రకాలుగా టెస్ట్ చేస్తాం, వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్. సో తొమ్మిదోసారి ఇంకేం చేస్తాం, వెంటనే రిలీజ్ చేస్తాం. అర్థమైందా ఇప్పుడు? తొమ్మిదోసారి ఏం చేస్తున్నాం, రిలీజ్ చేస్తాం. అర్థమైందా? అంటే అసలు చూడు, ఒక నెట్వర్కింగ్ బ్యాంకింగ్ అనే పేమెంట్ చేయడానికే చూడు ఎంత టైం పడుతుందో. ఎస్ ఆర్ నో? ఎన్ని టాస్క్లు ఉన్నాయో ఇక్కడ, అంటే మనకు తెలియని ఎన్ని ఉన్నాయా లేవా ఇక్కడ, జరిగే పని అర్థమవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? ఫస్ట్ దేంది నెట్వర్కింగ్ బ్యాంక్ పేమెంట్ చేయడానికి, ఫస్ట్ దేంది చెప్పండి, టాస్క్ ఏం టాస్క్? ఫస్ట్ ఒక నెట్వర్కింగ్ బ్యాంకింగ్ పేమెంట్ జరగాలంటే ఫస్ట్ టాస్క్ ఏంది, నెట్వర్క్ బ్యాంకింగ్ పేమెంట్ జరగాలంటే Enter ఫస్ట్ your user details. వెబ్ పేజ్ పక్కన పెడతాంలే. ఫస్ట్ ఎక్కడ యూజర్ డీటెయిల్స్, ఫస్ట్ ఏం చేయాలా, ఫ్రంట్ ఎండ్ వాడు యాడింగ్ ద ఆప్షన్ అనా, యాడింగ్ ద ఆప్షన్. ఏ ఆప్షన్? నెట్ బ్యాంకింగ్ ఆప్షన్. నెట్ బ్యాంకింగ్ అర్థమైందా? నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ఇన్సైడ్ ద వెబ్ పేజ్, అవునా కాదా? ఒకడు వెబ్ పేజ్ లో ఆప్షన్ సెట్ చేయాలా, ఓకే. రెండోది అంటే ఏంది, యూఐ. దీన్ని యూఐ అంటాడు, దీన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం, ఓకే. రెండోవాడు ఏం చేయాలా, ఆ బిజినెస్ లాజిక్ ని చెక్ చేయాలి, బిజినెస్ లాజిక్ రాయాలా. అంటే బిజినెస్ లాజిక్ అంటే ఏంది, కస్టమర్ వ్యాలిడా ఇన్వాలిడ్ యూజర్ డీటెయిల్స్ ఇచ్చాడా, అంటే స్క్రీన్ మళ్ళీ ఇది ఇట్లా. ఆ స్క్రీన్ డిజైన్ చేసేది కూడా యూఏ, ఏమని, యూజర్ లాగిన్, యూజర్ పాస్వర్డ్, మళ్ళీ ఆ స్క్రీన్ డిజైన్ వాడే చేస్తాడు. సపోజ్ యూజర్ లాగిన్ యూజర్ పాస్వర్డ్ టైప్ చేశాడు, టైప్ చేసిన వెంటనే ఇది ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలా, ఇక్కడికో, మళ్ళీ దానికోసం బిజినెస్ లాజిక్ రాస్తాడు. ఎవడు రాస్తాడు బిజినెస్ లాజిక్? డెవలపర్. బై యూజింగ్ విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇదర్ జావా ఆర్ పైథాన్. అది మళ్ళీ ఒక టాస్క్, అది నెంబర్ 3, ఓకే. నెంబర్ 3 ఆ తర్వాత మళ్ళీ నెంబర్ 4 ఏం చేయాలా, అది డీబీకి వెళ్ళి కనెక్ట్ అవ్వాలా, డేటాబేస్కి వెళ్ళి, అవునా కాదా? ఎందుకు డేటాబేస్కి వెళ్ళి కనెక్ట్ అవ్వాలా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో తెలియాలి కదా, అవునా? ఎస్ ఆర్ నో? మళ్ళీ దానికోసం మళ్ళీ దాన్ని ఏం రాస్తారు, ఎస్క్యూఎల్ క్వరీస్ ప్లస్ డీబీ కనెక్టివిటీ. మళ్ళీ అది మళ్ళీ ఐదో టాస్క్ మళ్ళీ ఏం చేయాలా, డైరెక్ట్ గా అసలు పేమెంట్ సక్సెస్ ఫెయిలా. సక్సెస్ అయితే మెసేజ్ వెళ్ళాలి కస్టమర్ కి, ఫెయిల్ అయితే మళ్ళీ ఫెయిల్యూర్ మెసేజ్ పోవాలి కస్టమర్ కి. ఆరో టాస్క్. ఏడో టాస్క్ ఏం చేయాలా, పేమెంట్ సక్సెస్ అయితే కస్టమర్ కి టికెట్ మెయిల్ చేయాలా, టికెట్ వాట్సాప్ లో పంపించాలా. ఏ కస్టమర్ నీ టికెట్ బుక్ అయింది చూసుకొని. ఆ తర్వాత అంటే ఇలాగంతా చెయ్యాలా. చేసిన తర్వాత ఇదంతా జరుగుతుందో లేదో మళ్ళీ నేను టెస్టింగ్ చేస్తా, టెస్టింగ్ టీం టెస్టింగ్ చేసింది. ఇదంతా ఓకే అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు, దీన్ని రిలీజ్ చేస్తారు. దిస్ ఇస్ వాట్ రిక్వైర్మెంట్ అంటే ఇట్లా జరిగింది రియల్ టైంలో, ఇది వాళ్ళు ఇట్లా చేస్తారు. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఎన్ని టాస్క్లు ఉన్నాయి ఇక్కడ మొత్తం? రిలీజ్ అనేది కూడా 9th, అంతా మొత్తం ఎన్ని టాస్క్లు ఉన్నాయి ఇక్కడ చెప్పండి. ఈ 9 టాస్క్లు చేయాలి ఇప్పుడు అర్జెంట్ గా. 9 టాస్క్లు చేస్తే గానీ ఒక వ్యక్తి లాగిన్ అయ్యి నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి పేమెంట్ చేసుకోలేడు. మరి ఈ టాస్క్లు అనేది మనం బస్ స్టాండ్ లో, మెట్రో స్టేషన్ లో, మన ఇంట్లో చేస్తే అయిద్దా? ఎక్కడ జరగాలి ఇదంతా కూడా? దీన్ని మొత్తం చేయడానికి ఏం కావాలా, కావాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించే వ్యక్తి ఎవడు, క్లౌడ్ ఇంజనీర్, అవునా? మరి ప్రతి వాళ్ళు వాళ్ళ సర్వర్స్ లో లాగిన్ అవ్వాలంటే, మరి వాటిని అన్నిటి చేయాలంటే మళ్ళీ ఎవరు, క్లౌడ్, డెవాప్స్, లైనెక్స్, వీళ్ళందరూ కలుగుతున్నారు ఇక్కడ, అవునా కాదా? ఒక్కొక్క ఫంక్షనాలిటీ, ఒక్కొక్క టాస్క్ మళ్ళీ తయారు చేయాలి. ఒక్కొక్క టాస్క్ తయారు చేసినప్పుడల్లా ఈ టెస్టింగ్ జరగాల. టెస్టింగ్ జరగాలంటే సర్వర్లు కావాలా, డెవలప్మెంట్ జరగాలంటే సర్వర్లు కావాలా, ఫ్రంట్ ఎండ్ తయారు చేయాలంటే సర్వర్లు కావాలా.
టెస్టింగ్ చేయాలన్నా, ఫ్రంట్ ఎండ్ చేయాలన్నా, బ్యాక్ ఎండ్ చేయాలన్నా, డీబీ అయినా ఏదైనా సర్వర్లతో పనే కదా. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఇప్పుడు అర్జెంటుగా. సో ఇదంతా చేసే వ్యక్తి ఎవరు? ఇన్ఫ్రా. అర్థమైందా? ఎవరు వాళ్ళు? AWS క్లౌడ్ ఇంజనీర్. అర్థమైందా? సో లైనెక్స్ అండ్ డెవాప్స్ అండ్ AWS క్లౌడ్ ఇంజనీర్ టోటల్ గా వీళ్ళందరి మీద బేస్ అయ్యి ఇదిగో ఈ జరిగిన ఇక్కడ నేను రాసిన ఫంక్షనాలిటీ అంతా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు ఇక్కడ. సో ఇదంతా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ చేస్తే వాళ్ళ మొత్తాన్ని 5 లెవెల్ వ్యక్తులే AWS అండ్ డెవాప్స్ ఇంజనీర్. ఎస్, వీళ్ళందరూ పర్యవేక్షిస్తూ ఉంటారు ఇదంతా కూడా. ఇది విధానం అంతా, ఈ టాస్క్ అంతా కూడా. వాళ్ళు లేకపోతే ఈ టాస్క్ ఎవరు చేయలేరు. అంతే కదా, నేల మీద భూమి మీద పెట్టి టాస్క్ చేయలేం కదా. ఓకే, సరే ఇది ఓకే. సరే, మాకు ఇది ఎంతెంతకి చెప్తున్నారు సార్? కావాలి డెవాప్స్ ఇంజనీర్కి ఇదంతా స్టోరీ కావాలి ఆయన. నాట్ ఓన్లీ డెవాప్స్, AWS క్లౌడ్ ఇంజనీర్ అయినా, డెవాప్స్ ఇంజనీర్ అయినా, లైనక్స్ అడ్మిన్ అయినా, ఇది మొత్తం నీకు తెలియాలి ఫస్ట్. అసలు నువ్వు దేనికోసం వెళ్తున్నావు? ఐటీ కంపెనీకి. ఐటీ కంపెనీలో వర్క్ ఉంటుంది, వాళ్ళు ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవుతారు, నువ్వు ఎక్కడ ఇన్వాల్వ్ అవుతున్నావు అని నీకు తెలియాలా. అంటే నీకు తెలిసిన వరకే చెప్తే కాదు, ఎక్కడ ఇన్వాల్వ్ అవుతున్నా కూడా చెప్పగలగాల, వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా చెప్పగలగాల. కనీసం అవగాహన, మినిమం నాలెడ్జ్. సరే, ఎస్ ఫ్రెండ్స్, అర్థం అవుతుందా లేదా? ఆర్ యు అండర్స్టాండింగ్ ఆర్ నాట్? ఎస్ సార్, అర్థం అవుతుంది సార్. ఓకే, ఏంది ఇదంతా కూడా ఒక రిక్వైర్మెంట్ పేరేంది? పేమెంట్స్. పేమెంట్స్. దాంట్లో ఏమున్నాయి భాగాలు? ఏమున్నాయి? నెట్ బ్యాంకింగ్. ఓకే, నెట్ బ్యాంకింగ్. ఓకే, యూపీఐ. నెట్ బ్యాంకింగ్ ఒకటి, తర్వాత యూపీఐ పేమెంట్స్. యూపీఐ ద్వారా, త్రూ యూపీఐ అంటే ఏంది? ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, అట్లా. ఓకే, భారత్ పే, అమెజాన్ పే. అట్లా కాదు, ఇది కాదు కానీ దీన్ని తీసుకున్నాం. ఇప్పుడు చెప్పండి. పేమెంట్స్. ఓకే, పేమెంట్స్. ఓకే, తర్వాత ఏముంది నెక్స్ట్? ఫస్ట్ పేమెంట్లో నెట్ బ్యాంకింగ్, అవునా? తర్వాత ఏంది? ఎస్ చెప్పాలి. రెండు. ఎస్ ఫ్రెండ్స్, ఎస్ సార్ యూపీఐ. చెప్పాలా? అన్ని పనులన్నీ మానుకొని దీంట్లో కూర్చోవాలా అన్ని. ఏది మొత్తం ఎవ్రీథింగ్ విల్ బి షట్ డౌన్ మొత్తం. యూపీఐ. తర్వాత యూపీఐ అంటే ఏంది? అది తెలియాలి కదా మనకి. ఫోన్పే, అది రాసుకుందాం మళ్ళీ. ఫోన్పే, గూగుల్ పే, తర్వాత ఏంది? అమెజాన్ పే. అంటే ఇన్ని ఉపయోగించి మనం పే చేయొచ్చు. అమెజాన్ పే. తర్వాత ఇంకోటి ఏముంది? భారత్ పే, అవునా? ఎస్ సార్. తర్వాత ఇంకోటి ఏముంది? ఇప్పుడే వచ్చింది. తర్వాత సరే చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఏంది? ఇంకా అది ఎట్లా పేమెంట్ చేయొచ్చు? మూడోది డెబిట్ కార్డ్. డెబిట్ కార్డ్. ఓకే, తర్వాత దాన్నే మనం ఏమంటాం? ATM కార్డ్, అవునా? ఎస్ సార్. ఓకే, నాలుగోది ఏంటి? క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్. క్యూఆర్ కోడ్. ఐదోది ఏంది? క్యూఆర్ కోడ్. సో ఆరోది ఏంటి? ఇంకేమనుందా? నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి, ఫోన్ పే ఉపయోగించి, డెబిట్ కార్డ్ ఉపయోగించి, క్రెడిట్ కార్డ్ ఉపయోగించి, QR కోడ్ ఉపయోగించి ఇట్లాగా మనం పేమెంట్లు చేస్తాం యాక్చువల్గా. అంటే కొన్ని పేమెంట్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి అంటే కొంతమంది మొన్నటి వరకు ఫోన్ పే ద్వారా మాత్రమే పేమెంట్ చేయగలిగేవాడు. కానీ రీసెంట్ యాక్టివిటీలో QR కోడ్ ద్వారా కూడా పేమెంట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే దిస్ ఇస్ న్యూ బిజినెస్ ఫంక్షనాలిటీని యాడ్ చేసుకుంటాడు ఒకడు. ఫస్ట్ ఏమో ఈ 4 ఉంటాయి. ఫస్ట్ QR కోడ్ ఉండదు పేమెంట్ లో. ఇప్పుడు ఇటీవల కాలంలో అందరు కూడా ఏం చేస్తున్నారు? దీన్ని మరొక కొత్త ఫీచర్ అన్నమాట. దాన్నే QR కోడ్ అంటాం. అట్లా కొత్త ఫీచర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మళ్ళీ అన్ని మొత్తం మొదలైతే ఎజైల్ ప్రాసెస్ మొత్తం మొదలైపోయి ఆ ఫంక్షనాలిటీస్ ని తయారు చేస్తాం. అట్లా అనమాట. అంటే పేమెంట్స్ అనేది ఒక బిజినెస్ ఫంక్షనాలిటీ. ఇట్ మస్ట్ బి డన్ త్రూ ఆన్లైన్. బట్ ఆన్లైన్ లో చేయడానికి నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. ఇట్లా అన్ని పేమెంట్ ఫోన్ పే, గూగుల్ పే అన్ని ద్వారా చేయొచ్చు. బట్ ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఇది మళ్ళీ. పేమెంట్స్ అనేది ఒక ఫంక్షనాలిటీ, లార్జ్ ఫంక్షనాలిటీ, దట్ లార్జ్ రిక్వైర్మెంట్. బట్ దిస్ ఇస్ వాట్? స్మాల్ రిక్వైర్మెంట్. దట్ మీన్స్ వాట్? నెట్ బ్యాంకింగ్ వన్ స్మాల్ రిక్వైర్మెంట్.
ఇది ఒక స్మాల్ రిక్వైర్మెంట్. డెబిట్ కార్డ్ 1 స్మాల్ రిక్వైర్మెంట్. క్రెడిట్ కార్డ్ 1 స్మాల్. క్యూఆర్ కోడ్ 1 స్మాల్ రిక్వైర్మెంట్. ఓకే. ఇప్పుడు యాక్చువల్ గా ఇదంతా. సో ఇది దీన్ని ఓకే బాగానే ఉంది. ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ అనేది ఉంది కదా, ఈ నెట్ బ్యాంకింగ్ అనేది ఎలా జరగాలి ఇప్పుడు అనేది మనం చూస్తే, ఎస్ ఫ్రెండ్స్, నెట్ బ్యాంకింగ్ ఎలా జరగాలి చెప్తారా? ఫస్ట్ ఏం చేయాలా? ఫస్ట్ ఆప్షన్ ఎస్ ఫస్ట్ ఎస్ ఫ్రెండ్స్, నెట్ బ్యాంకింగ్ అనేది సాఫ్ట్వేర్ తయారు చేయాలబ్బా. నెట్ బ్యాంకింగ్ కి ఎలా చేయాలి ఫస్ట్? చెప్పాలి. ఎస్, క్లాస్కి ఎందుకు వచ్చారు మీరు మాట్లాడకుండా? ఎస్ ఫ్రెండ్స్, చెప్పాలా? ఊరకు మిమ్మల్ని చూద్దామని వచ్చాం సార్. క్లాస్కి ఎంతమంది వచ్చారు, ఏంది అసలు మొత్తం మీరు ఏం చెప్తున్నారని. బాగానే చెప్తాం, ఇబ్బంది ఏం లేదు, మాట్లాడండి. ఎస్, ఎనీబడి విద్యా విషయాలు ఆ క్లాసులకి ఎందుకు వస్తారు మీరు? క్లాస్ చెప్పాలి కదా. హలో అండి హలో అనకపోతే ఎట్లా? ఇంటి దగ్గర పేరెంట్స్ కి చెప్పుకోవాలా, మమ్మీ డాడీ క్లాస్ ఉంది, క్లాస్ లో నన్ను ఇన్వాల్వ్ అవ్వనివ్వని. అంతేగాని సినిమాలోనో షికార్లోనో ఆడో ఏడో ఉండి చెప్తే ఎట్లా క్లాసులో? ఎట్లా అర్థమైద్ది? 4, 5, 6, 7, 8 నెలలు పూర్తి స్థాయిలో ట్రైనింగ్ తీసుకుంటే చాలు, సాఫ్ట్వేర్ జాబులు కొట్టడానికి ఉంటది. 8 నెలలకు మించి 1 నెల తగ్గిన సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావు. వచ్చినా కానీ ఉద్యోగాలు పోతాయి. ఆ సీక్రెట్ తెలుసుకోండి ఫస్ట్. 8 నెలలు, 5 నెలలు కూడా పనిచేయదు, 6 నెలలు కూడా పనిచేయదు, 8 నెలలు కష్టపడాలా. ఎస్, చెప్పండి ఏం చేయాలి? నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ అనేది ఆన్లైన్ లో జరగడానికి ఎట్లా చేయాలి? టాస్క్ ఏంది? ఫస్ట్ టాస్క్ సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వెబ్ పేజెస్ కావాలి సార్. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఏం రాయాలి ఇక్కడ? యాడింగ్ ద వెబ్ పేజెస్. వెబ్ పేజెస్ ఎందుకు చేస్తావు? వెబ్ పేజెస్ లోనే కదా సార్ మనం డిప్లాయ్ చేస్తాం. అవును, యాడింగ్ ద నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ అని చెప్పాలా. వెబ్ పేజ్ ఏంది? యాడింగ్ ద నెట్ బ్యాంకింగ్ ఆప్షన్. అర్థమైందా? ఎక్కడ? ఇన్సైడ్ వెబ్ పేజ్. వెబ్ పేజెస్. వెబ్సైట్ తయారు చేసేది ఏంది ఇక్కడ? వెబ్సైట్ ఆల్రెడీ ఉంది. బట్ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ అనే దానికోసం మనం ఏం చేయాలి? స్క్రీన్స్ లో డిజైన్ చేసుకుంటాం నెట్ బ్యాంకింగ్ ఆప్షన్. అర్థమైందా? ఇప్పుడేం కొత్తగా ఏం చేయవు ఇప్పుడు. అర్థమైందా? అదే సార్. ఏమర్థమవుతుందో? ఏదో పెట్టుకుని ఏదో ఏంటి ఇట్లా ఉంటది వ్యవహారం. రెండోది ఏం చేయాలా? యాడింగ్ ద నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ఇన్సైడ్ ద వెబ్ పేజ్ అన్నాం. రెండోది ఏం చేయాలా? డెవలప్మెంట్ చేయాలి సార్. ఏం డెవలప్ చేస్తావు? కోడ్. డెవలప్మెంట్ కి ఏం రాస్తావు? రైటింగ్ ద కోడ్, అంతేనా? రైటింగ్ ద కోడ్. అర్థమైందా? సో ఇంప్లిమెంట్ ద బిజినెస్ లాజిక్. అంటే ఏంది? యూజింగ్ జావా ఆర్ పైథాన్. అంటే ఇంప్లిమెంటింగ్ ది బిజినెస్ లాజిక్ అంటే ఏంది? వాడు ఇచ్చిన ఆప్షన్ తీసుకొని డేటాబేస్కి వెళ్ళి చెక్ చేసి వ్యాలిడేషన్ చేసి కరెక్ట్ యూజరా కాదా తెలుసుకొని, అసలు వాడి అకౌంట్ లో డబ్బులు ఉన్నాయో లేవో తెలుసుకొని దాని అంతటికి కోడ్ రాస్తాం ఇక్కడ పైథాన్ జావా ఉపయోగించి. దీన్నే బ్యాక్ ఎండ్ కోడ్ అంటాం. అర్థమైందా? రైటింగ్ ద కోడ్. సో మూడో టాస్క్ ఏంది? టెస్టింగ్. అందులో టెస్టింగ్కి వెళ్తావా? సో సక్సెస్ ఫెయిల్ అనుకో. ఫెయిల్ అయితే ఏం చేయగల? మెసేజ్ వెళ్ళాలా. ఎవరికి వెళ్ళాలా? కస్టమర్కి. ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిల్ సెండ్ ఎ మెసేజ్. ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిల్ అంటే ప్రతిదానికి కోడ్ రాసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిల్ సెండ్ ఎ మెయిల్. ఓకే. పాస్ అయితే, ఇఫ్ ఇట్ ఈస్ పాస్ ఏం జరగాల? పాస్ అయితే సెండ్ ఏ మెయిల్ ఆర్ సెండ్ ఏ ఎస్ఎంఎస్ ఆర్ సెండ్ ఏ వాట్సాప్. ఎస్, చెప్పండి. పాస్ అయితే ఏం మెసేజ్ వెళ్ళాలా? సక్సెస్ అయితే ఏం మెసేజ్ వెళ్ళాలా? అర్థమైందిగా? ఎస్ఎంఎస్ ద్వారాగా, వాట్సాప్ ద్వారాగా. ఎట్లాగా ఇది మళ్ళీ సరే. తర్వాత ఐదోది ఏంటి? టెస్టింగ్ యాడ్ చేస్తావు. ముందు ఎస్క్యూఎల్ క్వరీస్ యాడ్ చూస్తున్నా, డేటాబేస్ కనెక్టివిటీ ఎన్ని కాకుండా యాడ్ టెస్టింగ్ చేస్తావు. ఇవన్నీ చూసుకోవాలి ముందు. డేటాబేస్ కనెక్టివిటీ అదంతా రాసుకోవాలి. డేటాబేస్ కనెక్టివిటీ అదంతా చెక్ చేసుకోవాలి. చదివితే కదా డేటాబేస్ కనెక్టివిటీ. ఆరోది ఏంది? ఇప్పుడు ఆరోది ఏం చేస్తామంటే టెస్టింగ్ మొదలు పెడతాం. అంటే
ఇదంతా అవ్వాలి, ఇదంతా రాసుకోవాలి, ఇదంతా జరగాలి. జరిగిన తర్వాత లాస్ట్ లో టెస్టింగ్, ఇదంతా ఇంప్లిమెంటేషన్, లాస్ట్ లో టెస్టింగ్. దీన్ని ఇంప్లిమెంటేషన్ అంటాం టోటల్ గా. లాస్ట్ లో టెస్టింగ్, 6ది టెస్టింగ్ ఈజ్ ఓకే. 7వది ఏంది? రిలీజ్. అంటే నెట్ బ్యాంకింగ్ అనే బిజినెస్ ఫంక్షనాలిటీని తయారు చేయడానికి ఇట్లా చేసుకుంటాం మనం లోపలగా. దీన్నే మనం ఇంప్లిమెంటేషన్ అంటాం. సో ఫస్ట్ నెట్ బ్యాంకింగ్ ఫంక్షనాలిటీ అనే పేమెంట్ ఆప్షన్, నెట్ బ్యాంకింగ్ పేమెంట్ ఆప్షన్ చేయటానికి మొత్తం మనం ఏడు టాస్క్లు ఉన్నాయి ఇక్కడ. అంటే దీన్ని మనం ఏమంటామంటే టాస్క్ 1, టాస్క్ 2 మొత్తం 7 టాస్క్లు చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఈ ఎజైల్ మెథడాలజీలో మనం ఈ నెట్ బ్యాంకింగ్ అనే పేమెంట్ చేయటానికి ఇదిగో ఇన్ని టాస్క్లు ఉన్నాయి. మరి ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా పేమెంట్ జరగడానికి మళ్ళీ ఈ టాస్క్లన్నీ మళ్ళీ చేయాలా? మరి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉపయోగించి చేయడానికి ఈ టాస్క్లన్నీ మళ్ళీ చేయాలా? మళ్ళీ క్రెడిట్ కార్డ్ ఉపయోగించడానికి ఈ టాస్క్లన్నీ మళ్ళీ చేయాలా? మళ్ళీ క్యూఆర్ కోడ్ ఉపయోగించి పేమెంట్ చేయడానికి ఈ టాస్క్ రిపీటెడ్ మొత్తం. అంటే బిజినెస్ లాజిక్ మారిద్ది. డెబిట్ కార్డ్ ఉపయోగించేటప్పుడు ఒక బిజినెస్ లాజిక్ రాసుకుంటాడు. ఇదంతా కూడా డెవలపర్ చేసే పని. తర్వాత డెవలప్ చేసిన తర్వాత టెస్ట్ చేయాలా, టెస్ట్ చేసిన తర్వాత రిలీజ్ చేయాలా. ఇది అసలు యాక్చువల్ గా మోడల్. అయితే ఈ పేమెంట్స్ అనేది ఒక బిజినెస్ ఫంక్షనాలిటీ. దాంట్లో ఇవన్నీ కూడా స్మాలర్ రిక్వైర్మెంట్స్ అనుకుంటే, బిగ్ రిక్వైర్మెంట్, లార్జ్ రిక్వైర్మెంట్ పేమెంట్స్ అనుకుందాం. సో ఇప్పుడు దీన్ని ఎట్లాగంటే చూడండి, ఇది డెవాప్స్, ఇది వస్తేనే డెవాప్స్ అర్థమైంది నాయన, లేకపోతే డెవాప్స్ మొక్క కూడా అర్థం కాదు. ఎందుకు చేస్తున్నావు డెవాప్స్ ఎవరికి చెప్పడానికి అర్థం కాదు. వాడు అంటాడు నువ్వు డెవాప్స్ అంటే డెవలపర్ కదా అంటాడు. అవునండి నాకు డెవలపర్ వర్క్ రాదండి అన్న, నాకు ఇంటికి రావాలా. చాలా మంది అదే డెవాప్స్ ఇంజనీర్ అంటే డెవలపర్ ఇదే వాళ్ళకి పాపం తెలియదు. డెవాప్స్ ఇంజనీర్ ఇస్ నాట్ ఎ డెవలపర్, ఈజ్ ఏ ఆటోమేషన్ ఎక్స్పర్ట్, దట్స్ ఇట్. ఎక్కడ ఎక్స్పర్ట్ అవుతాడు? ముందు అసలు ఈ టాస్క్ తెలిస్తే డెవాప్స్ ఇంజనీర్ ఎక్కడ పని చేస్తాడో తెలిసిద్ది. ఇదే తెలియకపోతే డెవాప్స్ ఇంజనీర్ ఎక్కడ పని చేస్తాడు? నేను జెంకిన్స్ ఉపయోగిస్తా, నేను సిఎస్సిడి తెలుసు, నాకు అది తెలిసిద్ది. ముందు ఇది తెలియాలి ఫస్ట్. అసలు లోపల ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆ తర్వాత నువ్వు యాన్సిబుల్ ఉపయోగిస్తావా, సిఎస్సిడి పైప్ లైన్ రాస్తావా, లేకపోతే క్యూబర్నెటిస్, తర్వాత కంటైనర్స్, అవన్నీ ఎక్కడ ఏంది అనేది తర్వాత తెలిసిద్ది. అసలు ఫస్ట్ పాయింట్ ఇది మేజర్ యాక్టివిటీ. ఇది తెలియకుండా మనకు సబ్జెక్ట్ అర్థం కాదు. సో యూ విల్ నాట్ బికమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ రియల్ గా చెప్పాలంటే. సరే, ఈ కేసులో మనకి డైరెక్ట్ గా ఇక్కడ పేమెంట్ అనేది ఉంది. ఇదేమో 1, 2, 3, 4 ఉన్నాయి కదా. ఈ పేమెంట్ అనే దాన్ని నేనేమంటానంటే ఎపిక్ అంట. ఇది ఎపిక్, అది ఆప్షన్. ఎపిక్ అంటే అది. సో ఆ ఎపిక్ లో ఉన్న ఇదే నెట్ బ్యాంకింగ్, ఇవన్నీ వీటినే మనం అంటే స్టోరీ 1 ఏంది, స్టోరీ 1. దీన్ని మనం స్టోరీ 2, దీన్ని మనం స్టోరీ 3, దీన్ని మనం స్టోరీ. అది అసలు యాక్చువల్ గా అంటే బాబు నాయన, మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 4 సంవత్సరాలు పెట్టిన తర్వాత స్టోరీ అంటే తెలియదు, ఎపిక్ అంటే తెలియదు, అవన్నీ తెలియకుండా ఎవడరా నీకు 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది అంటాడు. అక్కడ దొరికిపోయి వెంటనే బయటకు వస్తుంది మన వాళ్ళందరూ. మెయిన్ ఈ కాన్సెప్ట్ ఎపిక్స్ అంటే పేమెంట్స్ అనేది ఒక ఎపిక్. పేమెంట్స్ లాగానే మళ్ళీ ఇంకోటి ఏముంటది, డిపాజిట్స్ ఉంటుంది. దిస్ ఇస్ వన్ మోర్ ఎపిక్. అంటే there are number of epics are available inside a project. There are number of epics are available. Ala in the same way, epics contains multiple stories. Story అంటే నెట్ బ్యాంకింగ్ వన్ స్టోరీ. తర్వాత ఇంకోటి ఏంది, ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం అలాంటి వాటన్నిటికీ ఇంప్లిమెంటేషన్ చేయడం మరో స్టోరీ. ఈ స్టోరీలు ఇవన్నీ. సో ఈ స్టోరీలన్నీ ఎక్కడ ఉంటాయి అని చెప్పాను నేను, మొత్తం బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ. ఈ స్టోరీస్ మొత్తం ఒక ప్లేస్ లో ఉంటాయి. ఏంటి, ఎక్కడ ఉంటాయి అవి? ప్రొడక్ట్ బ్యాక్లాగ్. ఎక్కడ? ప్రొడక్ట్ బ్యాక్లాగ్. స్టోరీస్ మొత్తం ఈ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ లో ఉంటాయి. స్టోరీ 1, స్టోరీ 2, స్టోరీ 3. అయితే మరి ఆ స్టోరీకి సంబంధించిన ఈ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ 1, 2, 3, 4, వాటిని మనం ఏమంటామంటే టాస్క్ అంటాం. టాస్క్ 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 ఎట్లా అనమాట, అది టాస్క్. వాడు దీని పరంగా వాడు ఏం చేస్తాడంటే ఒక ప్లానింగ్ చేస్తాడు. అంటే ఇది అసలు జరిగేది లోపల ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా, అంటే రియల్ టైంలో జరిగేది ఏంటంటే ఇట్లా జరిగింది. ఇలా జరిగిన తర్వాత ఈ స్టోరీస్ మొత్తం ఇక్కడ ఉంటాయి డైరెక్ట్ గా. ఎక్కడ? నెట్ బ్యాంకింగ్ స్టోరీ. తర్వాత ఏంది, ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, ఆ స్టోరీ. డెబిట్ కార్డ్, ఏటీఎం కార్డ్ ద్వారా పేమెంట్, అదొక స్టోరీ. క్రెడిట్ కార్డ్ ద్వారా అదొక స్టోరీ. క్యూఆర్ కోడ్ ద్వారా ఒక స్టోరీ, అదొక స్టోరీ. ఇవన్నీ స్టోరీస్ ఇట్లా ఉంటాయి అన్నమాట. రిక్వైర్మెంట్. దిస్ ఇస్ వాట్ ప్రొడక్ట్ బ్యాక్లాగ్. సో ప్రొడక్ట్ బ్యాక్లాగ్ ఇట్లా స్టోరీ ఉండిన తర్వాత ప్రతి స్టోరీకి స్టెప్స్ ఉంటాయి. అర్థమైంది ఇప్పుడు?
స్టోరీ కంటైన్స్ వాట్? మల్టిపుల్ స్టెప్స్. స్టెప్స్ మీన్స్ వాట్? టాస్క్. స్టెప్ మీన్స్ టాస్క్. ఇప్పుడు అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, క్లారిటీ ఉందా? చెప్పాలి. ఎస్ సార్. చెప్పండి, ఎందుకు భయమా లేకపోతే బెత్తా లేకపోతే ఏంది అర్థం కావట్లేదా? ఏంది మీ బాధ? ఏంది? పేరెంట్స్ వద్దంటున్నారా? క్లాసులు వినొద్దు, ఏం లేదు ఇన్నిసార్లు అంటున్నారా, లేదా ఏంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్? సబ్జెక్ట్ అర్థం కావట్లేదా ఏంది? ఆ చెప్పాలి. అర్థమవుతుంది సార్. అర్థమవుతుందని చెప్పాలి కదా, అడగాలి. మరి అర్థమవుతుంది సమాధానం సార్. చెప్పకపోతే ఎట్లా? మీరు చెప్పుకోవాలి, ఇంట్లో మాట్లాడాలి, మేము క్లాస్ ఇదని. మాట్లాడకపోతే ఎట్లా అర్థమైద్ది? ఎపిక్ అంటే ఏంది? లార్జ్ రిక్వైర్మెంట్. ఎపిక్ లో ఏముంటాయి? స్టోరీస్ ఉంటాయి. స్టోరీ స్టోరీస్ లో ఏముంటాయి? టాస్క్ ఉంటాయి. టాస్క్ సార్. టాస్క్లు ఉంటాయి. టాస్క్. స్టోరీ అంటే ఏంది? మల్టిపుల్ టాస్క్. మల్టిపుల్ టాస్క్. చెప్పలేకపోతున్నారు ఏంది? మరి చెప్పాలి కదా, యు మస్ట్ సే సంథింగ్. ఇంటర్వ్యూలో ఏం మాట్లాడతారు? ఉద్యోగాలు ఎట్లా వస్తాయి మీకు? ఇంత క్లారిటీగా చెప్తుంటే మీరు చెప్పలేకపోతే ఎట్లా? మాట్లాడకపోతే ఎట్లా? టైం ఫ్రేమ్ చేసుకోవాలా. నేను మెసేజ్ ఇచ్చానంటే 8 గంటలకు రెడీ అవ్వాలా, అన్ని పనులు మానేసుకోవాలా. ఎక్కడో ఉండి క్లాస్ వింటే ఎట్లా మీరు మాట్లాడతారు నాతోటి? ఎట్లా మీరు అర్థమైద్ది? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్ ఫర్ ఈ డెవాప్స్ ఇంజనీర్స్. ఇది రాకపోతే యూ విల్ నాట్ బికమ్ డెవాప్స్ ఇంజనీర్. ఇరగదిద్దాం, పొడుద్దాం అంటే ఏం పొడిసేది ఏమి ఉండదు ఆడ. లోపలికి వెళ్ళిన తర్వాత పక్కన తీసి పక్కన ఇసిరేస్తున్నారు. చెడగొట్టడానికి చాలా మంది ఉంటారు. వాళ్ళందరినీ దూరం పెట్టుకోవాలా ముందు. ఫస్ట్ మన కెరియర్ లో ముందు మనం చెడగొట్టేవాళ్ళు ఎవరో చూసుకొని దూరం పెట్టుకొని, మనం ఒక పద్ధతి, ఒక క్రమంలో ఉండి సబ్జెక్ట్ నేర్చుకొని ఉద్యోగం సాధించి సమాజంలో ఒక వ్యక్తిగా మనం నిలబడటానికి కృషి చేయాలా. ఇదేందా బాబు? అక్క, బావ, మామ, తాత వీళ్ళందరూ ఫోన్ పేలు చేస్తే బతికేది ఏం ఉద్యోగం? నాకు అర్థం కాదు. పెళ్లి చేసుకుంటే ఏం చేయాలి తర్వాత? కోర్సు నేర్చుకోవాలి జాగ్రత్తగా. సరే చెప్పలేకపోతే చూడండి. ఎపిక్ మీన్స్ వాట్? స్టోరీస్ ఉంటాయి ఎపిక్స్ లో. సో స్టోరీస్ లో మనకి ఏముంటాయి? నంబర్ ఆఫ్ టాస్క్లు ఉంటాయి, అంతే. టాస్క్. సో ఇప్పుడు ఈ టాస్క్లు మొత్తం చేసే క్రమంలో వాడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, వాడికి తర్వాత కొన్ని డిప్లాయ్మెంట్స్ కావాలి, ఆ తర్వాత సాఫ్ట్వేర్ రిలీజ్ చేయాలి. టోటల్ గా సాఫ్ట్వేర్ రిలీజ్ చేయాలి, డిప్లాయ్మెంట్ జరగాలి, ఆ తర్వాత ఏం జరగాలి? రిలీజ్ జరగాలి. అంటే జనరల్ గా చెప్పాలంటే మనం ఎప్పుడైనా సరే ఇదిగో ఇప్పుడు అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ ఇది, దాన్ని ఈ విధంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. అది ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడ మనకి ఏం కావాలంటే ఇదిగో ఫ్రంట్ ఎండ్ సర్వర్లు కావాలి, వాటిని డిజైన్ చేసుకుంటారు. ఓకే. ఆ తర్వాత కొంచెం డెవలప్మెంట్ సర్వర్లు కావాలి, ఆ సర్వర్లు డిజైన్ చేస్తారు. ఆ డెవలప్మెంట్ సర్వర్ల తర్వాత మనకి ఏం కావాలి? మళ్ళీ టెస్టింగ్ సర్వర్లు కావాలి. ఓకే. సో అంటే టెస్టింగ్ సర్వర్ల తర్వాత మళ్ళీ ఏంది? మనకి యూఐటి సర్వర్లు కావాలి. ఇంకా ఏమైనా కావాలంటే ఇంకో సంథింగ్ సంథింగ్. ఎస్, ఇంకేది కావాలన్నా ఎస్ఐటి కానీ లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్, మళ్ళీ ఆ సర్వర్లు కావాలి. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే దాన్ని మొత్తాన్ని రిలీజ్ చేస్తాం సాఫ్ట్వేర్. అంటే ఆ సర్వర్లు ఏంది? ప్రొడక్షన్ సర్వర్ రియల్. అది వ్యవహారం. సో ఇక్కడ సర్వర్లు తయారు చేసేది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ అయితే, ఇక్కడ ఏదైతే ఉందో వర్క్, ఏదైతే ఉందో ఇప్పుడు నేను ఈ వర్క్, ఇది ఈ నెట్ బ్యాంకింగ్ పేమెంట్ ఆప్షన్ చేయడానికి సంబంధించిన ఈ వర్క్ మొత్తాన్ని, ఆ వర్క్ మొత్తాన్ని కోడ్ రాస్తాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని సాఫ్ట్వేర్ డెవలపర్ అంటాం. ఆ వ్యక్తి రాసిన కోడ్ డైరెక్ట్ గా ఒక మిషన్ లో రాస్తాడు. ఇది తన మిషను. ఆ మిషన్ లో కోడ్ రాస్తాడు. ఇదే జావా కోడ్. దీన్నే మనం ఏమంటామంటే సోర్స్ కోడ్ అంటాం. సోర్స్ కోడ్ ఇది డైరెక్ట్ గా. అంటే ఆ సర్వర్ లో ఉన్నాడు అతను సోర్స్ కోడ్ రాశాడు. దేనికోసం? ఆ ఫంక్షనాలిటీ కోసం. టాస్క్ 1 కి రాశాడో, టాస్క్ 2 రాశాడో మనకు తెలియదు. అంటే టాస్క్ 1 మీద ఒక డెవలపర్ పనిచేశాడు, ఎక్సలెంట్. టాస్క్ 2 మీద ఇంకో డెవలపర్ పనిచేశాడు మరొక సర్వర్ లో, ఎక్సలెంట్. టాస్క్ 3 మీద ఇంకో డెవలపర్ పనిచేశాడు, ఎక్సలెంట్. టాస్క్ 4 అట్లా డివైడ్ జరిగిద్ది అనమాట ఇంటర్నల్ గా. టాస్క్ 4 మీద ఇంకొక డెవలపర్ ఇంకొక సర్వర్ లో వర్క్ చేశాడు. టాస్క్ 6 మీద అట్లా. ఇలాగా మనం ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్స్ కాబట్టి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ డెవలపర్స్ వాళ్ళు ఎస్ డెవలప్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో వాళ్ళు ఏదైతే రాశారో ఈ సోర్స్ కోడ్ ఏదైతే ఉందో ఈ సోర్స్ కోడ్ మొత్తాన్ని వాళ్ళు ఇక్కడికి డిప్లాయ్ చేస్తారు. ఆ ప్రదేశం పేరే ఎస్ గిట్హబ్. ఎక్కడైతే కోడ్ రాశారో ఆ కోడ్ మొత్తాన్ని గిట్హబ్ లో పుష్ చేస్తారు ప్రతి డెవలపరు. అది మనం నేర్చుకోవాలి. అది దానికోసం ఈ స్టోరీ అంతా తెగ చెప్తుంది.
సో ఇక్కడ ఇదంతా జరగాలంటే ఇక్కడ నీకు ఏమవుతుందో చెప్పడానికి ట్రై చేసా ఇప్పుడు దాకా నేను. యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ గా నువ్వు ఇదంతా తెలుసుకున్న తర్వాత అప్పుడు పిక్చరైజేషన్, ఓహో ఇలా జరుగుతుందా, లోపల ఇంటర్నల్ గా ఇలా జరుగుతుంది. జరిగిన తర్వాత వాడు కోడ్ రాసి ఆ కోడ్ సోర్స్ కోడ్ ని మనం గిట్హబ్ లోకి పుష్ చేస్తాడు వాడు. సో పుష్ చేయడానికి మనం ఏంది డిఫరెంట్ గా వాడికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాం యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ గా. కోడ్ అంతా పుష్ జరిగింది. ఇక్కడ జరిగిన తర్వాత ఈ కోడ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కోడ్ ని మనం ఏం చేస్తామంటే బిల్డ్ చేస్తాం. బిల్డ్ సో బిల్డ్ ఇన్ ద సెన్స్ వాట్, టోటల్ బిల్డ్ అంటే ఏంటంటే కంపైల్ చేస్తాం. అర్థమైంది? కంపైల్ ప్లస్ ప్యాకేజ్, కంపైల్ టెస్ట్ ప్యాకేజ్, టోటల్ ఎవ్రీథింగ్. టోటల్ గా దాన్నే మనం ఏమంటాం ఆర్టిఫాక్ట్. ఇప్పుడు అర్థమైందా ఎందుకు చెప్తున్నాను ఇదంతా? మా సార్ ఏంది ఇది చెప్తాడు ఈసారి అంటే అక్కడి నుంచి చెప్తేనే నీకు ఇది అర్థమైంది నాయన, అందుకే చెప్తున్నా. ఎస్ బాబు, విషయాలు అర్థమవుతుంది ఇప్పుడు ఎందుకు చెప్పాను అది? సార్ అర్థమైంది సార్. అక్కడి నుంచి జరిగే ప్రాసెస్ ఇక్కడికి వస్తుంది. దిస్ ఇస్ వాట్ డెవాప్స్. అక్కడి నుంచి అది అర్థమైతే కానీ ఇది అర్థం కాదు. ఇప్పుడు సోర్స్ కోడ్ అంటే ఏంటంటే ఎట్లా, రిక్వైర్మెంట్ ఏంటంటే ఎట్లా, రిక్వైర్మెంట్ అది. సో నువ్వు ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు ఏం చెప్పాలా? ఎస్, వీఆర్ వర్కింగ్ ఆన్ అజైల్ ప్రాసెస్. In our project, we have a multiple releases cycles, but each cycle is having 2 weeks. This is called 2 weeks. In this 2 weeks, my developers working like this, my test engineers working like this, I am working like this. ఇలా నువ్వు చెప్పగలగాల ఏదైనా సరే, అప్పుడు అవతల వ్యక్తి ఓకే వర్క్ ఇతనికి తెలుసు అనుకుంటాడు. అది యాక్చువల్ గా జరిగేది ఇది. సో అలాగా మనం కంపైల్ చేసి యూనిట్ టెస్టింగ్ చేసి ప్యాకేజ్ చేస్తే మనకు వెంటనే ఎస్ ఎగ్జిక్యూటివ్ ఫైల్ వస్తుంది. దాన్నే మనం ఏమంటాం? ఏమంటాం మనం? బిల్డ్ ఫైల్. అవునా కాదా? ఏమంటాం? బిల్డ్ ఫైల్. దాన్నే మనం ఏమంటాం? ఆర్టిఫాక్ట్. ఈ ఆర్టిఫాక్ట్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? నెక్సస్ అదనమాట. సో అక్కడి నుంచి నెక్సస్. ఇక అక్కడి నుంచి డైరెక్ట్ గా మనం ఏం చేస్తాం? దాన్ని ఇంకా టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లోకి మూవ్ చేస్తాం. తర్వాత దాన్ని టెస్టింగ్ అయిపోతే రిలీజ్ చేస్తాం. అన్ని చేస్తాం. ఎక్కడ రిలీజ్ చేస్తాం? ప్రొడక్షన్ సర్వర్ లోకి. సో అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా అంటే ఇదంతా జరగడానికి సిఎస్సిడి పైప్ లైన్ అంటారు. సిఎస్సిడి అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అయ్యా ఏందయ్యానంటే ఇంటిగ్రేషన్ ఇన్ ద సెన్స్ వాట్, అక్కడ సోర్స్ కోడ్ తీసుకుంటాం. అర్థమైందా? సోర్స్ కోడ్ తీసుకుంటాం, దాన్ని డైరెక్ట్ గా కంపైల్ చేసి యూనిట్ టెస్టింగ్ చేసి ప్యాకేజ్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేట్. అండ్ తర్వాత దాన్ని నెక్స్టెస్ లో స్టోర్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ అప్ టు దట్ ఇంటిగ్రేట్. ఇంటిగ్రేట్ అయిన తర్వాత దీన్ని తీసుకెళ్లి టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లోకి మూవ్ చేస్తాం లేదా? అవునా? టెస్టింగ్ లోకి, టెస్టింగ్ సర్వర్ లోకి ఎప్పుడైతే మూవ్ చేసామో దాన్నే మనం ఏమంటాం అంటే డిప్లాయ్మెంట్ అంట. ఏమంటాం? డిప్లాయ్మెంట్ ఇన్ ద సెన్స్ వాట్, ఇన్స్టాలింగ్ అన్న డిప్లాయ్మెంట్ అన్న ఒకటే. అట్లా ఇన్స్టాలింగ్ డిప్లాయ్మెంట్ ఒకటే. ఆ తర్వాత నెక్స్ట్ ఫేజ్ లో టెస్టింగ్ ఈజ్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అప్పుడు మళ్ళీ మనం ఏంది, ప్రొడక్షన్ సర్వర్లు ఉంటాయి ఇక్కడ. ఆ ప్రొడక్షన్ సర్వర్ లో మళ్ళీ మనం ఏం చేయాలా? వాడిని టైం తీసుకోవాలా, డౌన్ టైం తీసుకోవాలా. బాబు సర్వర్ ఆపేయాలమ్మా, ఎందుకు? కొత్త కోడ్ వచ్చింది, దీన్ని ఇక్కడికి సర్వర్ లోకి ఏం చేయాలా? డిప్లాయ్ చేయాలా. అయితే ఈ పార్ట్ నే మనం ఏమంటాం అంటే రిలీజ్ అంటాం. దాన్నే మనం ఏమంటాం? డెలివరీ మీన్స్ వాట్ అంటే ఈ డెలివరీ, దీన్నే మనం ఏమంటాం? కంటిన్యూస్ డెలివరీ అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ స్క్రమ్ లో కూడా ఈ డెవాప్స్ కూడా చాలా 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 డెప్త్ నాలెడ్జ్ కావాలి మనకి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ సిఐ జరుగుతుంది, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ జరుగుతుంది, కంటిన్యూస్ డెలివరీ కూడా జరుగుతుంది. అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, మరి ఇంకోటి కూడా జరుగుతుంది కంటిన్యూగా. ఏం జరుగుతుంది? అది కంటిన్యూస్ టెస్టింగ్ బాస్. ఏంటిది? కంటిన్యూస్ టెస్టింగ్ అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ టెస్టింగ్, కంటిన్యూస్ డెలివరీ, ఎవ్రీథింగ్ టోటల్. అవునా? సిడి మళ్ళీ సిడి అంటే ఏంది? ఒక సిడి అంటే డిప్లాయ్మెంట్, ఇంకో సిడి అంటే ఏంది? డెలివరీ అంటే ఏంది? ఏదైతే ప్రొడక్ట్ టెస్ట్ అయిపోయిందో, టెస్టింగ్ అయిపోయిన తర్వాత ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లోకి మూవ్ చేసేదాన్ని మనం ఏమంటాం? రిలీజ్, డెలివరీ అనొచ్చా? ఎస్ సార్ నో? కంటిన్యూగా. సో ఇప్పుడు ఈ ఫంక్షనాలిటీ ఉంది, నెట్ బ్యాంకింగ్ ఫంక్షనాలిటీ ఉంది. ఈ నెట్ బ్యాంకింగ్ ఫంక్షనాలిటీ డెవాప్స్ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్, లైనక్స్ తెలిసిన వాళ్ళు అందరు కావాలా లేదా? ఎస్ సార్ నో? చెప్పండి. అవునా?
మరి దీని తర్వాత మళ్ళీ ఈ నెట్ బ్యాంకింగ్ తర్వాత ఇంకొక ఆప్షన్ ఉంది మనకు, అదేంది? ఏది చెప్పండి? ఫోన్ పే, గూగుల్ పే అంటే ఏంది? యూపీఐ పే. యూపీఐ పేమెంట్. అవునా? అవునా? మళ్ళీ మన డెవలపర్లు ఏం చేస్తారు? మళ్ళీ దీనికి కోడ్ రాస్తారు. మళ్ళీ అర్థమైందా? మళ్ళీ దాన్ని మనం ఏం చేయాలా? ఆ సోర్స్ కోడ్ మొత్తాన్ని గిట్హబ్ లోకి పుష్ చేస్తారు. మళ్ళీ దాన్ని ఏం చేయాలా? మళ్ళీ ఇంటిగ్రేషన్, మళ్ళీ డిప్లాయ్మెంట్, మళ్ళీ డెలివరీ. సో టోటల్ గా దీన్ని మనం ఏం చేయాలనుకోవాలా? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ డెలివరీ. ఇదంతా డన్ బై ఎవరు? డెవలపరా? డెవాప్స్ ఇంజిన్. డెవాప్స్ ఇంజిన్. డెవాప్స్ ఇంజనీర్ చేసే పని ఇది అంతా. అంటే దీన్ని బట్టి డెవాప్స్ కి భూమి ఉందా లేదా? వద్దనుకుందామా? డెవాప్స్ వాళ్ళని పక్కన పెడదామా? ఇప్పుడు తీసేద్దామా? చాలా మంది అంటారు డెవాప్స్ కాల్సే లేవు, వేస్ట్ కోర్స్ ఇదని. కరెక్టే, వేస్ట్ కోర్సే. ఇదంతా జరగదని చెప్పండి. వేస్ట్ కోర్స్ అన్న వాళ్ళకి ఇది చెప్పండి. ఫస్ట్ నీకు వస్తే కదా చెప్పడానికి, అందుకోసం నేను ఇదంతా చెప్తున్నా. డెవాప్స్ ఒక వేస్ట్ కోర్సు, పనికిరాదన్న కోర్సు అనే వ్యక్తికి చెప్పండి ఫస్ట్. రిక్వైర్మెంట్ అంటే ఏందిరా, ఎపిక్స్ అంటే ఏందిరా, స్టోరీస్ అంటే ఏంది, టాస్క్లు అంటే ఏంది, ఏ స్టోరీని ఎలాగ ఉంటుంది, ఏ స్టోరీ ఎక్కడ ఉంటుంది, ప్రొడక్ట్ బ్యాక్లాగ్ లో స్టోరీ ఉంటుంది, ఆ స్టోరీని టాస్క్లుగా డివైడ్ చేస్తాం. ఆ టాస్క్లు డిఫరెంట్ డెవలపర్స్ పనిచేస్తే ఆ డెవలపర్స్ డిఫరెంట్ గా పూర్తి స్థాయిలో పనిచేసిన తర్వాత ఆ కోడ్ అంతా ఎక్కడ ఉంటుంది? అది గిట్హబ్ లో పుష్ చేస్తే, గిట్హబ్ నుంచి తీసుకొని నేను ఈ విధంగా చేస్తున్నా. ఐఎమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్. సో క్లౌడ్ ఇంజనీర్ ఏం చేస్తాడు ఇక్కడ? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని స్టేబుల్ గా ఉంచుతాడు. ఎస్ ఆర్ నో? అర్థమైందా? క్లౌడ్ ఇంజనీర్ ఏం చేస్తాడు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేబుల్ గా ఉంచుతాడు. స్టేబుల్ అంటే ఏంది? ఎక్కడ సర్వర్లు మానిటరింగ్ చేసుకోవటం, సర్వర్లు పనిచేస్తా లేదో చూసుకోవటం. అర్థమైందా? పూర్తి స్థాయిలో సర్వర్లకు ఏదైనా ఇష్యూ వస్తే చెక్ చేసుకోవటం, ట్రబుల్ షూట్ చేయటం. దిస్ ఈస్ డన్ బై క్లౌడ్ ఇంజనీర్. అంటే అందుకోసం ఇప్పుడు ఏం జరుగుతున్నారు? ప్రతి కంపెనీలో కూడా ఏడబ్ల్యూఎస్ నాలెడ్జ్ ఉందా? డెవాప్స్ నాలెడ్జ్ ఉందా? అమ్మాయ ఇద్దరు ఉన్నారు, రెండు ఉన్నాయా నీకు? అయితే రా వచ్చేసాయి. అంతేగాని మనం దయచేసి, కొంతమంది చాలా మంది అపోహ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ కదా మొత్తం నేర్చుకుంటా, అబ్బా డెవాప్స్ కదా మొత్తం నేర్చుకుంటా, అంతా నేర్చుకొని వెళ్తా, అప్పుడు నువ్వు కర్ర చేతికి వచ్చింది. మొత్తం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మొత్తం నేర్చుకొని సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలనేది కళ. ఆ కళ నెరవేరదు ఎవరికి. అందుకని నేనేం చెప్తానంటే, ఏడబ్ల్యూఎస్ లో కొన్ని పార్ట్స్ నేర్చుకో, డెవాప్స్ లో కొన్ని పార్ట్స్ నేర్చుకో, రెండిటి మీద ప్రొఫైల్ పెట్టు, మ్యాచ్ అయితే వెళ్ళిపోతావు. అంతేగాని దీన్ని మొత్తం నేర్చుకొని అంతా నేర్చుకునే టైం మొత్తం పోద్ది. టైం మొత్తం పోయిన తర్వాత ఏం జరిగిందంటే ముందు నేర్చుకునే మర్చిపోతున్నాడు స్టూడెంట్. అది ఇక్కడ డ్రాబ్యాక్. అందువల్ల కోర్సుకు ఉన్న ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది ఇక్కడ. సో క్లౌడ్ అంటే అదిరిపోయే కోర్సు, డెవాప్స్ అంటే ఇక చెప్పలేము దానికి ఉన్న డిమాండ్. దిస్ మోస్ట్ ట్రెండింగ్ కోర్స్. ఏది? డెవాప్స్ అంటే మోస్ట్ ట్రెండింగ్. బట్ విషయం ఏంటంటే స్టూడెంట్స్ దగ్గర విషయం లేదు. స్టూడెంట్ ఏంది, ఫాస్ట్ గా తొందర నేర్చుకోవాలి హడావుడిగా. వాళ్ళకి ఇదేం తెలియదు, ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అంటే తెలియదు, ఎపిక్స్ అంటే తెలియదు, యూజర్ స్టోరీస్ అంటే తెలియదు, ఆ తర్వాత టాస్క్లు అంటే తెలియదు, ఏమీ తెలియదు. ఐఎమ్ డెవాప్స్ ఇంజనీర్. ఏం చేస్తాను డెవాప్స్ ఇంజనీర్? నేను ఈ టూల్ తో పని చేస్తా. అసలు ఏం తెలియకుండా ఎట్లా టూల్స్ తో పని చేస్తాం అనే క్వశ్చన్ వేస్తున్నాడు. ఇది సింపుల్ లాజిక్ నేను చెప్పేది. సో ఇది యాక్చువల్ గా అయితే ఇక్కడ ముందు మనకి చూడు, ఎప్పుడైనా సరే ఈ వర్క్ అంతా జరగటానికి నేను ఏదైతే ఇప్పుడు వర్క్ ఇట్లా చేస్తారు, ఇదిగో వాడు ఇట్లా చేస్తాడు, ఇది ఇట్లా చేస్తాడు అని ఏదైతే ఇక్కడ వర్క్ అంతా రాశానో, ఆ వర్క్ అంతా రాయటానికంటే ముందే ఫస్ట్ ఒక మీటింగ్ జరిగింది. ఒక మీటింగ్. అండ్ దట్ ఈస్ వాట్? ప్లానింగ్. ఒక ప్లానింగ్ అనే మీటింగ్ జరిగింది. ఒక మీటింగ్ జరిగిద్ది అంటే ప్లానింగ్ అంటే ఏంది? ఇదే ప్లానింగ్ అంటే ఏం తెలుసా? ఇదే. ఏమని? అరే బాబు, ఈ యూజర్ స్టోరీ నేమ్ ఏంది? ఆ యూజర్ స్టోరీ నేమ్ ఏంది? ఆ యూజర్ స్టోరీ నేమ్ నెట్ బ్యాంకింగ్. ఓకే, ఆ యూజర్ స్టోరీ నెట్ బ్యాంకింగ్ అయినప్పుడు కరెక్టే. మరి క్లయింట్ ఇది కావాలంటున్నాడు అర్జెంట్గా. సరే దీన్ని తయారు చేసి క్లయింట్కి ఇచ్చేద్దాం నెట్ బ్యాంకింగ్. ఓకే, సరే నెట్ బ్యాంకింగ్ చేయడానికి దీంట్లో టాస్క్లు ఎన్ని ఉన్నాయి? టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3, టాస్క్ 4 చాలా ఉన్నాయి కదా. టాస్క్ 1 కంప్లీట్ అవడానికి ఎంత టైం పట్టిద్ది? 2 అవర్స్. టాస్క్ 4 ఒక 3 అవర్స్ లేదా 5 అవర్స్. టాస్క్ 6 చేయడానికి 2 అవర్స్. టాస్క్ 4 చేయడానికి ఒక 3 గంటలు. అట్లా టైంని మళ్ళీ క్యాలిక్యులేషన్ చేస్తారు ఇక్కడ. అవర్స్, ఎన్ని అవర్స్ లో ఇది అయిపోద్ది. ప్లానింగ్. సో టెస్టింగ్ టైం ఎంత పట్టిద్ది టెస్టింగ్ చేయడానికి, సరే రిలీజ్ చేయడానికి ఎంత టైం పట్టిద్ది, టోటల్ ఎవ్రీథింగ్ విల్ బి క్యాలిక్యులేటెడ్ హియర్. ఎవ్రీథింగ్ అంటే డైరెక్ట్ గా ఒక నెట్ బ్యాంకింగ్ ఫంక్షనాలిటీ తయారు చేయడానికి ఫస్ట్ డిజైన్ కి ఎంత టైం పట్టిద్ది, ఆ తర్వాత యూఐ ఇంటర్ఫేస్ తయారు చేయడానికి ఎంత టైం పట్టిద్ది, అసలు బిజినెస్ లాజిక్ కోడ్ రాయడానికి ఎంత టైం పట్టిద్ది డెవలపర్స్ కి,
అసలు ఎస్క్యూఎల్ కనెక్షన్స్ డీబీ కనెక్షన్ ఎస్క్యూఎల్ క్వరీస్ డీబీ కనెక్షన్స్ ఉంటే వాటికి ఎంత టైం పట్టింది, అసలు టెస్టింగ్ చేయడానికి ఎంత టైం పట్టింది, అసలు ఇదిగో టెస్టింగ్ చేసిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో మరొక టెస్టింగ్ చేయడానికి ఎంత టైం, మళ్ళీ రిలీజ్ చేయడానికి ఇదంతా కూడా క్యాలిక్యులేషన్ చేస్తారు. దాన్నే మీటింగ్ అంటాం. అంటే ఒక మీటింగ్ పెట్టుకుంటారు వాళ్ళు, ఆ మీటింగ్ లో ఇదంతా కూడా రాస్తారు. దాన్ని మనం ప్లానింగ్ అంటాం. ప్లానింగ్ అంటాం. అంటే ఒక ప్లానింగ్ అన్నమాట. ఈ ప్లానింగ్ డిసైడ్ చేస్తారు. అంటే ఈ స్టోరీ వరకు ఈ ప్లానింగ్. అయితే ఇక్కడ నేనేమంటానంటే డిజైన్ జరిగిద్ది, ఆ తర్వాత యూఐ స్క్రీన్స్ డిజైన్ జరుగుతాయి, ఆ తర్వాత మనకి కోడింగ్ జరిగిద్ది, టెస్టింగ్ జరిగిద్ది, ఎస్క్యూఎల్ పార్ట్స్, డిబి పార్ట్స్, అన్ని పార్ట్స్, టెస్టింగ్ పార్ట్, ఇదంతా ఇది మొత్తం ఉందే, దీన్ని మొత్తాన్ని 2 వారాల్లో చేయాలి ఫ్రెండ్స్. 2 వీక్స్ లో చేయాలి. 2 వారాల్లో కంప్లీట్ చేయాలి మొత్తాన్ని. సో టోటల్ గా అంటే ఈ మొత్తాన్ని నేను ఏమని పిలుస్తానంటే, నా భాషలో స్క్రమ్ భాషలో స్ప్రింట్ అని పిలుస్తా. స్ప్రింట్, ఇది స్ప్రింట్ అంటాం, దాన్ని స్ప్రింట్ అంటారు మనం. సో టోటల్ ఇదంతా ఏది, డిజైనింగ్, యూఐ స్క్రీన్స్ డిజైన్, కోడింగ్, టెస్టింగ్, తర్వాత రిలీజ్, ఇది మొత్తం ఒక స్ప్రింట్ అన్నమాట. అంటే 2 వారాలు మొత్తం. అర్థమైందా? అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది ఒక స్ప్రింట్ 1 అని అర్థం. స్ప్రింట్ 2 అంటే మరొకటి ఇంకొకటి ఉంటుంది, స్ప్రింట్ 3 అంటే మరొకటి ఉంటుంది, స్ప్రింట్ 4 అంటే మరొకటి ఉంటుంది. That's why that's why this meeting we can also call as a sprint planning meeting అంటారు. స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్, అది అర్థం. స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్. స్ప్రింట్ అంటే ఏంది, ఎలా డిజైన్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, ఎలా టెస్ట్ చేయాలి, ఎలా క్లయింట్ కి రిలీజ్ చేయాలి అనే దాన్ని స్ప్రింట్ అంటాం. అది 2 వారాలు పూర్తిగా. ఆ స్ప్రింట్ జరగకమంటే ముందే, అంటే స్టార్ట్ చేయకుండా ముందే మనం ఒక ప్లాన్ వేసుకుంటాం. ఆ ప్లాన్ ని స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అంటాం. ఆ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ లో ఎవరెవరు పార్టిసిపేషన్ చేస్తారంటే ఫ్రెండ్స్, స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ లో స్క్రమ్ మాస్టర్ ఉంటాడు, స్క్రమ్ టీమ్ ఉంటుంది. స్క్రమ్ టీమ్ ఇన్ ద సెన్స్ వాట్, డెవలపర్, టెస్ట్ ఇంజనీర్స్, వాడు వీడు క్లౌడ్ డెవాప్స్ అందరూ మొత్తం దాంట్లోనే ఉంటారు స్క్రమ్ టీమ్ లోనే. వాళ్ళందరూ అవకాశం ఉంటే ఆ ప్లాన్ మీటింగ్ లో వాళ్ళు పార్టిసిపేషన్ చేస్తారు. ఏంది ఎట్లా తెలుసుకోవటం కోసం జస్ట్. అంటే దాన్నే స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అంటాం. సో ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అనేది అంటే ఒక 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 స్ప్రింట్, ఫస్ట్ స్ప్రింట్ స్టార్ట్ అయ్యే ముందుగా ఒక మీటింగ్ జరిగిద్ది. దాన్నే మనం ఏమంటాం అంటే స్ప్రింట్ ప్లానింగ్ అంటాం. దాన్నే మనం స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అంటాం. సో ఒక ఫస్ట్ ఏదైతే మీటింగ్ జరుగుతుందో దాన్నే మనం స్ప్రింట్, ఎప్పుడు అంటే వర్క్ జరగబోయే ముందుగా జరిగే మీటింగ్ నే స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అంటాం. వర్క్ జరగబోయే ముందుగా. స్ప్రింట్ అంటే ఏంటంటే ఇదే డిజైన్ చేయటం, కోడింగ్ చేయటం, టోటల్ గా టెస్టింగ్ చేయటం, రిలీజ్ చేయటం, దాన్నే స్ప్రింట్ అంటాం. ఫస్ట్ స్ప్రింట్ అంటే ఏదో నెట్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో ఆ స్ప్రింట్ అది. ఆ స్ప్రింట్ అనేది జరగక ముందే, అంటే అసలు ఆ స్ప్రింట్ మొదలవక ముందే ప్లానింగ్ చేస్తాం. ఆ ప్లానింగ్ ని స్ప్రింట్ ప్లానింగ్ అంటాం. ఇన్ ది స్ప్రింట్ ప్లానింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కెన్ పార్టిసిపేట్. సో ఇది యాక్చువల్ గా స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ పెడతారు. అంటే ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ లో మనం ఏం జరిగింది ఏందనేది మనకు తెలిసిపోతుంది. ఇక అవసరం లేదు. మొత్తం టోటల్ గా ఎంటైర్ థింగ్ విల్ బి డిస్కస్డ్. కెన్ వి డెవలప్ దిస్ వన్ విత్ ఇన్ ద టైం పీరియడ్ ఆర్ నాట్, కెన్ వి హ్యావ్ సర్వర్స్ ఆర్ నాట్, ఇవన్నీ మొత్తం రిసోర్స్ ఉందా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, టూల్స్ అండ్ టెక్నాలజీస్ అందుబాటులో ఎంతసేపు లో చేయగలం, టోటల్ గా అయిపోద్దా లేదా, కన్ఫామా, చేయొచ్చా, ఇదంతా స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ లో. అసలు అవర్స్ అవర్స్ కూడా ఇందాక నేను చెప్పాను కదా, ఈ మొత్తాన్ని అవర్స్ బేస్ లో కూడా తీసుకుంటాడు వాడు. డిజైనింగ్ కి ఎన్ని అవర్స్, డెవలప్మెంట్ కి ఎన్ని అవర్స్, టెస్టింగ్ కి ఎన్ని అవర్స్, టెస్టింగ్ డిఫరెంట్ గా చేయాలా, ఆ టెస్టింగ్ కి ఎన్ని అవర్స్, యూఐటి టెస్టింగ్ కూడా చేయాలి కదా, అవసరమైతే లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేయాలి కదా, వీటన్నిటికి ఎన్ని ఎన్ని గంటలు టైం పడుతుంది, క్లయింట్ కి మనం అందియగలం లేదా ప్రొడక్ట్ ని. సో ఈ విధంగా పూర్తి స్థాయిలో అన్ని డిస్కషన్ చేసేదే స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్. బిఫోర్ స్టార్టింగ్ ద స్ప్రింట్ బిఫోర్ స్టార్టింగ్ ద స్ప్రింట్ ఇట్ విల్ బి కండక్టెడ్ బై స్క్రమ్ మాస్టర్. స్క్రమ్ మాస్టర్ చేస్తాడు. దీంట్లో ప్రొడక్ట్ మేనేజర్, ప్రొడక్ట్ ఓనర్ ఉంటాడు, స్క్రమ్ మాస్టర్ ఉంటాడు, స్క్రమ్ టీమ్ కూడా ఉంటుంది. యాక్చువల్గా అర్థమవుతుందా, అర్థం కాలేదా? ఓకేనా, ఓకే సార్. కన్ఫామా? స్ప్రింట్ అంటే అర్థమైందా? స్ప్రింట్ అంటే స్ప్రింట్ అంటే అర్థమైందా? ఎస్ సార్. ఏంటి స్ప్రింట్ అంటే?
స్ప్రింట్ అంటే దాంట్లో ఇప్పుడు డిజైన్ ఉంటది, డిజైన్, టెస్టింగ్, రిలీజ్. These are all activities includes in sprint These activities we tasks. can also call as a sprint, include Tasks. Yes, these activities we can also call as a sprint. sprint. అది 2 వీక్స్ అనమాట టైం. కొన్ని సందర్భాల్లో స్ప్రింట్ అనేది 4 వీక్స్ కూడా ఉంటది. అర్థమైందా? ఏంటి స్ప్రింట్ అనేది 4 వీక్స్ కూడా ఉంటది. 2 వీక్స్ స్ప్రింట్ ఉంటుంది, 4 వీక్స్ స్ప్రింట్ ఉంటుంది. మాక్సిమం అన్ని కేసులు అయితే 2 వారాల స్ప్రింట్ లేదా 4 వారాలు. అంటే రిలీజ్ అనేది 2 వారాలకు రిలీజ్ అవుతుందా లేదా? అవునా? మరి రిలీజ్ కి ముందు క్లౌడ్ డెవాప్స్ ఉండాలా లేదా? ఎస్ ఆర్ నో? Yes, sir. మరి లేకపోతే ఏమైంది? రిలీజ్ ఆగిద్ది కదా. టెస్ట్ ఇంజనీర్ డెవలపర్స్ చేయలేరు, చేస్తారా? ఏమన్నా అవకాశం ఉందా? డేటాబేస్ అడ్మిన్, నెట్వర్క్ అడ్మిన్, నో, నాట్ పాసిబుల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టెబిలిటీ కోసం క్లౌడ్ కావాలా? టోటల్ గా డిప్లాయ్మెంట్ చేసుకోవడానికి, బిల్డ్ చేయడానికి, ప్యాక్ చేయడానికి మొత్తానికి ఎవరు కావాలా? డెవాప్స్ ఇంజనీర్ కావాలి. అవునా కాదా? బై యూజింగ్ టూల్స్. సో ఇట్లా అనమాట. సో ఇప్పుడు మనం యాక్చువల్ గా స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్, ప్రయారిటైజ్ అవన్నీ ఇప్పుడు టోటల్ గా చెప్పాలంటే మనకి స్ప్రింట్ బ్యాక్లాగ్ అప్పుడు రెడీ అవుతుందా లేదా? స్ప్రింట్ బ్యాక్లాగ్. అవునా? స్ప్రింట్ బ్యాక్లాగ్ అంటే ఏంది ఇప్పుడు చెప్పండి. ఏదైతే మనం ఇప్పుడు రెడీగా డెవలప్ చేయాలనుకుంటున్నామో హై ప్రయారిటీ. అవన్నీ దీంట్లో ఉంటాయి. ఇప్పుడు అంటే ఏంది? అది Ready to deliver. నెట్ బ్యాంకింగ్. అవునా? తర్వాత ఏంది? నెక్స్ట్ ఏం కావాలా? నెక్స్ట్ ఇంకోటి. సో అప్పుడు ఈ నెట్ బ్యాంకింగ్ తీసుకొని మన వాళ్ళు ఏం చేస్తారు? ఇక డెవలప్ చేయడం మొదలు పెడతారు, టెస్టింగ్ చేయడం మొదలు పెడతారు, దాన్ని రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసిన వెంటనే కస్టమర్ అంటే డిజైన్ చేయాలి ఫస్ట్ నెట్ బ్యాంకింగ్ అనే దాన్ని. డిజైన్ చేసిన తర్వాత ఏం చేయాలా? నెక్స్ట్ కోడింగ్ చేయాలా. కోడింగ్ చేసిన తర్వాత ఏం చేయాలా? టెస్టింగ్ చేయాలా. టెస్టింగ్ చేసిన తర్వాత ఏం చేయాలా? రిలీజ్ చేయాలి. ఎవరికి? కస్టమర్కి. అప్పుడు నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ వాడి అకౌంట్ లో కనపడుద్ది, వాడి వెబ్సైట్ లో. అందున నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ వాడి అకౌంట్ లో వాడి వెబ్ పేజ్ లో కనపడుద్ది, రియల్ గా చెప్పాలంటే ఇది. సో ఇప్పుడు డిజైన్ చేసాం, కోడింగ్ చేసాం, టెస్టింగ్ చేసాం, రిలీజ్. కానీ రిలీజ్ జరగదు. అరే అదేంటది? రిలీజ్ చేయాలి కదా, చేయదు. ఎందుకంటే మనం ఈ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ని తయారు చేసిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ ని మనమే ఒక రివ్యూ చేసుకుంటాం అనమాట. రివ్యూ అంటే ఏంది? క్లయింట్ ని పిలుస్తాం. ఏ క్లయింట్ అంటే క్లయింట్ సైడ్ ఉన్న వాళ్ళు వ్యక్తి ఎవరు ఇక్కడ? ప్రొడక్ట్ ఓనర్ కదా క్లయింట్ సైడ్ టోటల్ గా చూసేది. అవునా కాదా? ప్రొడక్ట్ ఓనర్ అనే పర్సనే మొత్తం హ్యాండిల్ చేసేది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ పిఓని పిలుస్తాం, ప్రొడక్ట్ ఓనర్ని. స్క్రమ్ టీమ్ని పిలుస్తాం, స్క్రమ్ టీమ్ని. ఆ తర్వాత మొత్తం ఉంటారు, అందరు ఉంటారు. వాళ్ళందరి సమక్షంలో ఈవెన్ ఈ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ అనేది ఎలా పనిచేస్తుందో మనం డెమో ఇస్తాం వాడికి. బాబు ప్రొడక్ట్ ఓనర్ చూసుకోవా జాగ్రత్తగా, అంతా మేమంతా తయారు చేసాం, ఇది నెక్స్ట్ నీకు రిలీజ్ చేయబోతున్నాం, రేపు ఉదయం రిలీజ్ అయ్యింది, రేపు సాయంత్రానికి అంటే 12 గంటలకి చూసుకో అని డెమో ఇస్తాం. అంటే వి రివ్యూ ఆల్ దిస్ థింగ్స్ వాట్ వీ హావ్ డన్ సో ఫార్. మనం ఇప్పుడు దాకా ఏం చేసామో రివ్యూ చేసుకుంటాం. ఆ రివ్యూలో టోటల్ గా ఈ ప్రొడక్ట్ ఓనర్ కూడా ఉంటాడు. ఆ ప్రొడక్ట్ ఓనర్ ఏం చేస్తాడంటే డెమో చూపించాలి ఆ ప్రొడక్ట్ ఓనర్ కి. అంటే మనం ఇప్పుడు దాకా ఏం చేసాం, మనం ఏం ప్రొడక్ట్ నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉంది తయారు చేసాం, ఆ నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఎలా వర్క్ అయిందో ఆ ప్రొడక్ట్ ఓనర్ కి చూపిస్తాం. ప్రొడక్ట్ ఓనర్ అంటే తెలుసు కదా, క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్ తెచ్చే వాడిని ఏమంటావు? ప్రొడక్ట్ ఓనర్. అర్థమైందా? మీడియేటర్. క్లయింట్ కి వీడియో మాట్లాడేది. అవునా కదా? Client. రియల్ గా Mediator between client and software company. సాఫ్ట్వేర్ కంపెనీ. ఇదిగో సాఫ్ట్వేర్ కంపెనీ వీడు, ఇదిగో క్లయింట్ వీడు. సో క్లయింట్ అంటే బిజినెస్ ఓనర్ వీడు. యాక్చువల్ గా ఇక్కడ పిఓ ఉంటాడు, ప్రొడక్ట్ ఓనర్. ఈ ప్రొడక్ట్ ఓనర్ ని నియమించుకుంటాడు వాడు క్లయింట్. అప్పుడు ఏం చేస్తాడు ఈ ప్రొడక్ట్ ఓనర్? టాక్ టు సాఫ్ట్వేర్ కంపెనీ. అవసరమైనప్పుడు మాత్రమే క్లయింట్ మాట్లాడతాడు సాఫ్ట్వేర్ కంపెనీ తోటి. బట్ అన్ని విషయాల్లో ఎవరు చూసుకుంటారు? ప్రొడక్ట్ ఓనర్. సో ద ప్రొడక్ట్ ఓనర్ టేక్స్ ద రిక్వైర్మెంట్ ఫ్రమ్ ద క్లయింట్. క్లయింట్ అంటే ఎవడు? ఇప్పుడు ఇందాక చూపించానే రెడ్ బస్ అనేవాడు ఒక క్లయింట్. వాడి నుంచి నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ తయారు చేయండి మహాప్రభు అని వాడు ఇస్తాడు. అప్పుడు ఈ ప్రాజెక్ట్ ఓనర్ కి నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ వచ్చినప్పుడు అప్పుడు ఆ ఆప్షన్ మనకి ఇస్తాడు. మనం ఏం చేస్తాం? ఇదంతా చేస్తాం. అర్థమైందా? సో ఈ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ అనేది రిక్వైర్మెంట్ అయినప్పుడు ఆ రిక్వైర్మెంట్ ని మనం యూజర్ స్టోరీస్ అంటాం. ఆ యూజర్ స్టోరీస్ ని వాడు ఎక్కడ పెడుతున్నాడు? ప్రొడక్ట్ బ్యాక్లాగ్.
ఆ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ పెట్టాడు. అంతే కదా, నిన్న చెప్పాం కదా ఇదంతా. సార్ యాక్చువల్గా ఏంటంటే సమస్య ఏంటంటే మీరు ఎందుకు కనెక్టివిటీ మోడ్ లో లేకపోతున్నారంటే, ఈ రోజు చెప్పింది ఈ రోజు 2 సార్లు ఆ వీడియో చూస్తే తెల్లారెక్కిద్ది. నువ్వు ఆ వీడియో చూడకుండా వచ్చి ఊరక స్టైల్ గా ఫ్యాషన్ గా కేకే గాడు చెప్తున్నాడు చెత్తవాడు వాడు ఏదో అంటే ఏం లేదు జీవితంలో, ఏం మిగదు అగాధం తప్పితే. నేను అనేది ఏంటంటే వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ వి కవర్డ్ ఇన్ ద లాస్ట్ సెషన్ ఆర్ ఎస్టర్డే సెషన్ వి మస్ట్ వాచ్ 2 times. ఒకసారి కాదు 2 సార్లు చూడాలా. చూసి దాని మీద నువ్వు సొంత నోట్స్ రాసుకోగలిగే శక్తి రావాలి నీకు. అప్పుడు మాత్రమే నీకు ఉద్యోగాలు వస్తాయి. అంతేగానే వద్దులే నెక్స్ట్ వీక్ లో ఫ్రీగా ఉంటే అప్పుడు చూద్దాం, ఇప్పుడంతా ఏదో స్ట్రక్చర్ పెట్టుకున్నాం అంటే కాదు. అట్లా చేసిన వాళ్ళు లైఫ్ లో పైకి రాలేరు. సాఫ్ట్వేర్ లో మాత్రం అది జరగదు. ఏ కోర్సు నేర్చుకున్నా సరే కోర్సు క్లాస్ అయిపోయిన వెంటనే దాన్ని 2 సార్లు వీడియో చూడాలి తప్పకుండా, చూస్తే గానీ అర్థం కాదు. అట్లా అది చెప్తున్నా మళ్ళీ మీకు. మీరు ఎందుకంటే వీఆర్ అనేబుల్ టు స్పీక్ సంథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్క్రీన్. మరి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇంటర్వ్యూలో మీరు ఏం చేస్తారు? చేయలేరు. అంటే పేరెంట్స్ ని మోసం చేస్తున్నట్టే ఒక పక్కా చెప్పాలంటే. పేరెంట్స్ ఏమో ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, ఎన్నో చేసుకోవాలా, మిమ్మల్ని ఉపయోగించి ఏదేదో జరగాలనుకుంటారు పేరెంట్స్. బట్ వాళ్ళ ఇది కానీ తెలిస్తే, అరే ఆ కేకే సార్ అడిగిన క్వశ్చన్కే నువ్వు ఆన్సర్ చెప్పలేకపోతున్నావు, మాకు ఉద్యోగం ఎట్టు వచ్చింది అని పొరపాటున పేరెంట్స్ తెలుసుకుంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు, బీటెక్లు ఎంటెక్లు ఎంసీఏలు చేపించి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత చేసి మళ్ళీ కోర్సు నేర్పిస్తుంటే కోర్సులో ట్రైనర్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేకపోతే పేరెంట్స్ ఇది చూస్తే, కానీ మనకు పేరెంట్స్ చూడరు కదా సార్, అందువల్లే మనం ఎట్టున్నాం సార్. పేరెంట్స్ చూసినా చూడకపోయినా మనం డెవలప్ అవ్వాలి అనే కోరిక బలంగా ఉండాలి. ఓకే సరే, ఇదే యాక్చువల్గా. ఇక మళ్ళీ దాన్ని ప్రొడక్ట్ ఓనర్ నుంచి చెప్పాలంటే మళ్ళీ నిన్నటికి వెళ్ళాలి అది. సరే, ఇప్పుడు దాన్నే మనం ఏమంటామంటే అక్కడ ప్రివ్యూ అంటే రివ్యూ అంటాం. రివ్యూ. సో ఆ రివ్యూ అనేది ఏదైతే ఉందో ఏనా, ఆ రివ్యూనే మనం ఏం చేస్తామంటే ఆ రివ్యూనే మనం స్ప్రింట్ రివ్యూ అంటాం. స్ప్రింట్ రివ్యూ. సో స్ప్రింట్ రివ్యూ అంటే ఏంటంటే మనం ఒక ఫంక్షనాలిటీని డిజైన్ చేసిన తర్వాత, ఒక ఫంక్షనాలిటీస్ డెవలప్ చేసి, ఒక ఫంక్షనాలిటీ టెస్ట్ చేసిన తర్వాత ఆ ఫంక్షనాలిటీ బిఫోర్ రిలీజింగ్ దిస్ ప్రొడక్ట్ to the to the end users, we must conduct a meeting. When we conduct a meeting, that meeting name is what? Sprint planning. Sprint review. What is this? Sprint review meeting. In this sprint review meeting, yes, the product owner will be participated. అంటే మనం వాడికి డెమో ఇస్తాం, ఇదిగో బాబు నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ పనిచేస్తున్నా లేదా చూసుకోమా జాగ్రత్తగా అని అంటాం అంతే. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, ఎక్సలెంట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్, ఫెయిల్ అవుట్. ఇక మాక్సిమం ఫెయిల్ అవ్వదు మాక్సిమం కేసులు, ఎందుకంటే 2 వారాలే కదా, ప్రతిదీ మనం ప్రోగ్రెస్ చెక్ చేసుకుంటూ ఉంటాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇలా జరుగుతూ ఉంటది. అయితే ఈ క్రమంలో నేను చెప్పాను, ఒక డెవలప్మెంట్ జరుగుతుంది, ఒక టెస్టింగ్ జరుగుతూ ఉంది, ఒక రిలీజ్ కూడా జరుగుతూ ఉంది. కానీ ఎప్పుడైతే స్ప్రింట్ వర్క్ మొదలైందో ఆ మొదలైన తర్వాత ప్రతిరోజు ఎవ్రీడే ఏదైతే స్క్రమ్ టీమ్ ఉందో, డెవలపర్ అవ్వచ్చు, టెస్ట్ ఇంజనీర్ అవ్వచ్చు, వీళ్ళు క్లౌడ్ డెవలప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఇదిగో ఒక మీటింగ్ లో పార్టిసిపేషన్ చేయాలి. ఉదయాన్నో సాయంత్రం వాడి టైం జోన్ లో ఎవడైతే ఇస్తాడో ఆ టైం జోన్ లో ఒక మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్ పేరే డైలీ స్టాండప్ మీటింగ్. డైలీ స్టాండప్ మీటింగ్ అంటే డ్యూరింగ్ ద స్ప్రింట్ ఇది పెడతారు మీటింగ్. డ్యూరింగ్ ద స్ప్రింట్ అంటే ఏంది? స్ప్రింట్ మొదలైన వెంటనే ఇక మీటింగ్ స్టార్ట్ అయింది. అంటే ఏంది దాని అర్థం అంటే, ఇప్పుడు ఈ రోజు స్ప్రింట్ స్టార్ట్ అయింది, ఇంక వెంటనే మీటింగ్ స్టార్ట్ అయితే ఏమని, బాబు రెండేమా కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాలు పట్టింది, 15 to 20 minutes అంతే, అంతకు మించి ఎక్కువ ఉండదు మీటింగ్. ఏంది మీటింగ్ అంటే, ఏం లేదు బాబు ఈ రోజు ఉంది, అసలు నిన్న నువ్వు ఏం టాస్క్ చేసావు? నిన్న నేను ట్రైనింగ్ చూశానండి, వీడియోస్ అవన్నీ చూశాను, బిజినెస్ ఫంక్షనాలిటీ అర్థం చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు దాన్ని నువ్వు ఏం చేయబోతున్నావు అది చెప్పు. నిన్న ఏం చేసావు, ఇప్పుడు ఏం చేయబోతున్నావు, రేపు ఏం చేస్తావు? వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే, what will do today, what is going to do tomorrow, రేపు ఏం చేయబోతున్నావు, నాకు టాస్క్ చెప్పు షార్ట్ కట్ లో. బట్ టెక్నికల్ ఉపయోగించడు, ఇక్కడ వర్క్ ఏందో చెప్పమంటాడు. మళ్ళీ ఓకే అది చేసావు, అది ఇచ్చావు, మాట ఇచ్చావు, నిన్న ఈ రోజు ఇది చేశానన్నావు, ఈ రోజు ఏమో ఇది చేస్తానని చెప్పావు, రేపేమో అది చేస్తానన్నావు. మళ్ళీ వెంటనే మళ్ళీ డైలీ మళ్ళీ మీటింగ్ అని చెప్పాక మళ్ళీ మీటింగ్, మళ్ళీ
మళ్ళీ డైలీ స్టాండప్ మీటింగ్, మళ్ళీ పోవాలా, మళ్ళీ పోయి నిలబడాలి నువ్వు. ఏంది బాబు నిన్న చెప్పావు కదా ఆ టాస్క్ ఇదో చేయగలిగావా? లేదండి నిన్న నేను చెప్పాను కానీ టాస్క్ చేయలేకపోయాను డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్, నాకు కొంచెం రిస్క్ ఉంది. రిస్క్ అంటే ఇది ఎవరి వల్ల? ఇదిగో పలానోడు వల్ల, పలాని వల్ల, ఎట్లా వాడు మొత్తం దీన్ని అంతా హ్యాండిల్ చేసేది స్క్రమ్ మాస్టర్ అంటారు. స్క్రమ్ మాస్టర్, దిస్ మీటింగ్ హ్యాండిల్ బై స్క్రమ్ మాస్టర్. సో అంటే టీం మధ్య కొలాబరేషన్ పెంచడానికి, టీం మధ్య ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ పెంచడానికి ఈ మీటింగ్ అనేది చేస్తారు. ఆ మీటింగ్ పేరే డైలీ స్టాండప్ మీటింగ్ అంటాం. ఆ మీటింగ్ ని ఇంకో భాషలో డైలీ స్క్రమ్ అని పిలుస్తాం. డైలీ స్క్రమ్, డైలీ స్క్రమ్, స్క్రమ్ కాల్, స్క్రమ్ మీటింగ్, ఇట్లా ఎవరైనా ఎట్లయినా పిలుస్తూ ఉంటారు. అంటే కొంతమంది కాల్స్ లో సార్ ఆఫీస్కి వెళ్ళాలి లేండి డైరెక్ట్ గా 15 నిమిషాలు మేము, నో 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 నో, వీడియో మొత్తం వీడియో ఆన్లైన్ బాస్, నాట్ ఆఫ్లైన్. ఆఫ్లైన్ లో లేవు ఇప్పుడు, 2 రోజులే, 2 days ఆఫ్లైన్, మొత్తం అంతా ఆన్లైనే. ఆ 2 days కూడా నేను చేయలేనంటే వర్క్ ఫ్రమ్ హోమే, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు డెవాప్స్ లో, ఈజీగా అడగండి ఇస్తారు ఎవరైనా. వర్క్ ఫ్రమ్ హోమ్, డెవాప్స్ ఆర్ క్లౌడ్, యూ కెన్ టేక్ ద జాబ్ యాజ్ అన్ వర్క్ ఫ్రమ్ హోమ్ డెఫినెట్లీ. చాలా కంపెనీస్ మొత్తం అట్లాగే ఇస్తున్నాయి, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇస్తారు చాలా మంది. చెప్పలేం, డిపెండ్స్ కంపెనీ టు కంపెనీ. అంటే ఈ విధంగా డైలీ స్టాండప్ మీటింగ్ లో నువ్వు పార్టిసిపేషన్ చేస్తున్నావంటే నీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉండాలా. అంటే నిన్నేం చేసావో నువ్వు నోట్ చేసుకోవాలి పాయింట్స్, ఇప్పుడు ఏం చేయబోతున్నావు పాయింట్స్ నోట్ చేసుకోవాలి, నోట్ చేసుకుని సక్రమంగా చెప్పాలా. చెప్పగలిగితే కంపెనీలు ఉంటావు, చెప్పలేకపోతే ఇంటి దగ్గర ఉంటావు వచ్చే నెలలో. అది జరిగేది. ఆ వచ్చే నెలలో ఇంటి దగ్గర ఉండి వాళ్ళు ఏం చెప్తారు? సాఫ్ట్వేర్ జాబులు లేవు, అసలు వేస్ట్, సాఫ్ట్వేర్ కంపెనీలు పనిచేయడం వేస్ట్, అసలు లేదు, ఇక సాఫ్ట్వేర్ కి భూమే లేదు, అయిపోయింది అంతా క్లోజ్, కొలాప్స్. మరి సాఫ్ట్వేర్ కి భూమి అంతా అయిపోతే నువ్వు ఎట్లా డిజిటలైజేషన్ చేస్తున్నావు? ఈ రోజు ప్రపంచం అంతా డిజిటలైజేషన్ కదా. నువ్వు స్విగ్గీలో ఆర్డర్ ఇస్తున్నావు, నువ్వు అప్లికేషన్ ఫిల్అప్ చేస్తున్నావు ఆన్లైన్ లోనే, నువ్వు సంథింగ్ గెటింగ్ ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆన్లైన్. మరి ఇప్పుడేమో నువ్వు జాబ్ లేదంటున్నావు. అంటే నువ్వు చేసిన పని వల్ల నీకు జాబ్ పోతే ఆ జాబ్ ని పక్కనోడి మీద రుద్దకూడదు, పక్కనోడి కాన్ఫిడెన్స్ లెవెల్స్ దెబ్బతీయకూడదు. ఫస్ట్ పాయింట్ అది నేర్చుకోవాలి ఏ పర్సన్ అయినా. అరే నేను ఆల్రెడీ డైలీ స్క్రమ్ లో ఫెయిల్ అయ్యాను రా, డైలీ స్క్రమ్ లో నేను ఫెయిల్ అయ్యా. ఎందుకు? వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ టెర్మినాలజీ నాకు అర్థం కావట్లా. వాడు ఏంది సాగు కొడతాడు అంటే ఎంత, 2 వారాలు స్ప్రింట్ ఇది, ఈ 2 వారాల్లో ఎవ్రీడే మీటింగ్ ఉంటుంది, ఎవ్రీడే మీటింగ్ లో ప్రతి మీటింగ్ లో నువ్వేందో చెప్పాలా, నువ్వేందో నిరూపించుకోవాలా. సార్ దీంట్లో ఇంగ్లీష్ బాగా రావాలా? ఇంగ్లీష్ అంత బాగా అవసరంలా, కొంచెం టెక్నికల్ గా మాట్లాడితే చాలు. ఏదేం లేదు, నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే చాలు బాస్, ఎవరు నిన్నేం చేయలేరు. ఇఫ్ యూ హ్యావ్ ఎ సబ్జెక్ట్, నోబడి ఎస్, తీసేయటం కూడా జరగదు. నీ ఇష్టం చూసుకో, సబ్జెక్ట్ ఉంది, స్కిల్ ఉందంటే నిన్ను తీసేయటం జరగదు. ఎందుకంటే నువ్వు ఆ ప్రాజెక్ట్కి అసెట్, నిన్ను తీసేస్తే ప్రాబ్లం వచ్చింది. అందులో గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే నువ్వు ఎప్పుడైనా సరే ఒక ఎజైల్లో, ఒక స్క్రమ్ లో ప్రాసెస్ ఏదైతే ఎజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్వర్క్ అనే ప్రాసెస్ లో నువ్వు పనిచేస్తున్నావు, దాని అర్థం అంటే నిన్ను తీసేయరు ఎవరు కూడా. తీసేస్తున్నారంటే చాలా నష్టం జరిగింది, ఆ టీం మొత్తానికి నష్టమే. ఆ టీంలో నిన్ను తీసేయరు, కానీ నిన్ను ఉంచుకోవాలని ట్రై చేస్తారు. కానీ ఉంచుకోవాలని ట్రై చేస్తే, అంటే నిన్ను పూర్తి స్థాయిలో వర్క్ చేయించాలా, మంచిగా నేర్పించాలని ట్రై చేస్తే దానికి కూడా నువ్వు పనికిరానప్పుడు మాత్రమే నిన్ను తీసేస్తారు. అంతేగాని కంపెనీలో తొందరగా నిన్ను తీసేయరు. నిన్ను తీసేస్తే ప్రాబ్లం వచ్చింది ఆ టీంలో. నిన్ను తీసేస్తే నువ్వు వర్క్ చేయగలడు అయితే అసలు తీసేయరు, అసలు నువ్వేం పనికిరాదన్నప్పుడు తీసి పక్కనేసి రాస్తారు. ఇది యాక్చువల్ గా అంటే ఇదంతా కూడా. ఎస్ రజిత, అర్థమైందా నీకు? క్లారిటీ వచ్చిందా? ఎస్ సార్. ఎస్ ఆ, సార్. చూడు నీ ఆన్సర్ ఇప్పుడు చెప్తా. ఎజైల్ అంటే ఏంది? ఎజైల్ అనేది ప్రిన్సిపల్స్ ఉంటాయి దాంట్లో. ఎజైల్ ప్రిన్సిపల్స్ ఏంది? ఒక ప్రిన్సిపల్ చెప్పు. ఎర్లీ వర్కింగ్ సాఫ్ట్వేర్, అంతేనా? ఎస్. తర్వాత కాస్ట్లెస్ సాఫ్ట్వేర్. 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఎస్ తర్వాత సార్. ఏంటి? కమ్యూనికేషన్స్. ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్, 100% కమ్యూనికేషన్స్. ఫేస్ కమ్యూనికేషన్. తర్వాత ఏముంటది? కస్టమర్ ఫీడ్బ్యాక్, డాక్యుమెంట్. ఎస్ సార్. కస్టమర్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. కంటిన్యూస్ డెవలప్మెంట్ ఉంటుంది, కంటిన్యూస్ టెస్టింగ్ ఉంటుంది, కంటిన్యూస్ డెలివరీ ఉంటుంది, ఇవన్నీ ఉంటున్నాయి కదా. ఇందాక నేను వాడాను కదా పదాలు, అదంతా అదే. కంటిన్యూస్ ఎస్. డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ టెస్టింగ్, ఎవ్రీథింగ్ విల్ బి ఎస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. అంటే అంటే అప్పుడు గతంలో ఏం జరిగిందంటే, ఒక డెవలపర్ ఉండేవాడు, వాడు డెవలప్ చేసేవాడు, ఇక డెవలప్ చేసేంత వరకు టెస్ట్ ఇంజనీర్ ఖాళీగా ఉండేవాడు. కానీ ఇప్పుడు అట్లా కాదు, డెవలపర్ ఒక డెవలప్ చేసిన వెంటనే టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేస్తాడు వెంటనే, స్పాట్ లో, ఆన్ ద స్పాట్. ఎందుకంటే 2 వారాలే ఇది మొత్తం డెవలప్ చేసి రిలీజ్ చేయాలి కాబట్టి ఆన్ ద స్పాట్ తయారు చేసి చెక్ చేస్తాడు.
ఆ ఫంక్షనాలిటీని చెక్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే ఇదిగో ఏదైనా అర్థం కాకపోతే టెస్ట్ ఇంజనీర్ అయినా డెవలపర్ అయినా ప్రొడక్ట్ ఓనర్ కాల్ చేస్తాడు, ప్రొడక్ట్ ఓనర్ తో కనెక్ట్ అవుతాడు. ఎందుకు బాబు ఇదిగో ఈ డెవలపర్ ఈ విధంగా ఫంక్షనాలిటీ తయారు చేశాడు, ఇది కరెక్టా కాదా అంటే దాని వల్ల అర్థం ఏంటంటే కంటిన్యూస్ టెస్టింగ్ చేయడం వల్ల అర్థం ఏంటంటే వెంటనే కస్టమర్ ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది. అంటే ప్రొడక్ట్ ఓనర్ చూసుకుంటాడు, ప్రోగ్రెస్ చూసుకుంటూ ఉంటాడు, ఏం చేస్తున్నాడు ఎట్లా చేస్తున్నారని. అంటే నాకు కూడా అర్థం అవుతూ ఉంటుంది 2 వారాలే దీన్ని తయారు చేసేది, కానీ ఆ 2 వారాల్లో ప్రతిరోజు టెస్టింగ్ జరిగేసరికి ఏం జరిగింది అంటే పూర్తి స్థాయిలో అసలు దాని మీద నేను పట్టు సాధిస్తాను. 100% తప్పులు లేకుండా బగ్స్ ఫ్రీ కోడ్ ని నేను అందించగలను. బగ్స్ ఫ్రీ, డిఫెక్ట్ ఫ్రీ. డిఫెక్ట్ ఫ్రీ అంటే దట్ మీన్స్ వాడు క్వాలిటీ వర్కింగ్ సాఫ్ట్వేర్ ని నేను రిలీజ్ చేస్తా, క్వాలిటీ వర్కింగ్ సాఫ్ట్వేర్ నేను రిలీజ్ చేయగలను. ఎందుకంటే అదే డెవలపర్ ఉన్నాడు, చిన్న ఫంక్షనాలిటీ తీసుకుని డెవలప్ చేసాడు, దాన్ని వెంటనే నేను టెస్ట్ చేస్తా, దాంట్లో ఉన్న లోపాలు వెంటనే నాకు తెలిసిపోతున్నాయి. దాంట్లో ఉన్న లోపాలు నాకు తెలిసిన వెంటనే నాకు వెంటనే అర్థమవుతుంది. అలాగా 2 వారాలు మొత్తం ఇదే జరిగితే నాకు పూర్తి స్థాయిలో 100% క్వాలిటీ సాఫ్ట్వేర్ రెడీ అయ్యి బయటకు వస్తుంది. దిస్ ఇస్ పాసిబుల్ విత్ స్క్రమ్, ఎజైల్ తోనే ఇది పాసిబుల్ అయింది, ఎజైల్ తోనే పాసిబుల్ అయింది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఎజైల్. మరి స్క్రమ్ అంటే ఏంది సార్, మాకు అర్థమే కాలేదు మీరు చెప్పేది. స్క్రమ్ అంటే ఏంది? ఎస్, ఇప్పుడు ఫ్రేమ్ చెప్పండి. వర్క్ సార్, స్క్రమ్ ఈజ్ అ ఫ్రేమ్ వర్క్. దేనికి ఉపయోగిస్తాం దాన్ని? ఎజైల్ ప్రిన్సిపల్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి. ఇంప్లిమెంట్ చేయడానికి. ఎస్ సార్. ఇప్పుడు చూడు, అదే ఆ క్వశ్చన్ తోటే ఇంత ఇంత చెప్పాల్సి వచ్చేది నీకు. అర్థమైందా? చూడు ఇప్పుడు ఎజైల్ ఎజైల్ తోనే, ఎస్ ఎజైల్ అనేది ఏంది? ఇట్ కంటైన్స్ సమ్ ప్రిన్సిపల్స్, అవునా? ప్రిన్సిపల్స్, సమ్ గైడ్ లైన్స్. సో ఈ గైడ్ లైన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఫ్రేమ్ వర్క్ ఉంది. అర్థమైందా? ఆ ఫ్రేమ్ వర్క్ పేరేంది? స్క్రమ్. ఏంటది? స్క్రమ్ ఫ్రేమ్ వర్క్. సో స్క్రమ్ is a framework to develop a complex projects. What is this? Complex projects ని డెవలప్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. Scrum is not a technology. Scrum is not a technique. Scrum is not a process. Scrum is a framework. It's a framework to implement the agile principles. So Scrum కాకుండా ఇంకొకటి ఉంది, దాని పేరే Kanban ఫ్రేమ్వర్క్. సో స్క్రమ్ ప్లస్ క్యాన్బన్ ఫ్రేమ్వర్క్ వాడతారు. క్యాన్బన్ తర్వాత ఇంకో ఫ్రేమ్వర్క్ ఉంది, ఎక్స్ట్రీమ్ ఫ్రేమ్వర్క్. ఎక్స్ట్రీమ్ అంటే ఎజైల్ ప్రిన్సిపల్స్ అనేది ఉన్నాయి. ఈ ఎజైల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి బాస్. ఓకే, ఈ ఎజైల్ ప్రిన్సిపల్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని ఫ్రేమ్వర్క్లు వాడతాం. ఆ ఫ్రేమ్వర్క్ ఫస్ట్ ఏంటి? స్క్రమ్. రెండోది ఏంది? క్యాన్బన్. మూడోది ఏంది? ఎక్స్పీ. ఇట్లా చాలా ఉన్నాయి. ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్. నాలుగోది ఏంది? ఎస్ఏ ఉంది, స్కేల్డ్ ఎజైల్ అనే ఫ్రేమ్వర్క్. ఇవన్నీ ఫ్రేమ్వర్క్స్. నువ్వు కంపెనీలోకి వెళ్తే వీటి విలువ తెలిసింది నీకు. బాబు, దీస్ ఆర్ ఆల్ ద ఫ్రేమ్వర్క్స్ విచ్ ఆర్ యూజింగ్ టు ఇంప్లిమెంట్ ద ఎజైల్ ప్రిన్సిపల్స్. చెప్పొచ్చా? ఏంటి మళ్ళీ చెప్పండి ఆన్సర్ రజిత. స్క్రమ్ ఈజ్ ఏ framework which is used to implement the agile principles. Yes in sir. our project. అంతేనా? Yes sir. అర్థమవుతుందా ఏమన్నా లేదా? చెప్పగలవా ఎవరైనా అడిగితే ఇదంతా కూడా? Yes sir. టెర్మినాలజీ అర్థమవుతుందా? స్ప్రింట్ అంటే స్ప్రింట్ ప్రివ్యూ, స్ప్రింట్ ప్లానింగ్. ఓకే సరే. ఇప్పుడు ఆ నెట్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ డెవలప్ చేసాము, టెస్టింగ్ చేసాము, రిలీజ్ కూడా చేసాం. అంటే రిలీజ్ చేయ ముందుగా ఒక మీటింగ్ పెట్టాం. అదేంది? స్ప్రింట్ రివ్యూ, అవునా? స్ప్రింట్ రివ్యూ మీటింగ్ పెట్టాం. అది పెట్టేసి రిలీజ్ చేసాం. ఓకే, బాగుంది. రిలీజ్ అయిన తర్వాత ఏముంటది? కస్టమర్ దాన్ని ఉపయోగించుకుంటాడు కదా ఆ ప్రొడక్ట్ ని, అవునా కాదా? నెట్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ ఉపయోగించి వాడు పేమెంట్ చేసుకుంటూ ఉంటాడు, అంతే. ఇంకోసారి ఇంకో దాంట్లో మళ్ళీ ఏంది? క్యూఆర్ కోడ్ ఉపయోగించి ఆ యూజర్ స్టోరీ తీసుకొని మళ్ళీ దాన్ని డెవలప్ చేస్తాం. మళ్ళీ డెవలప్ చేసిన తర్వాత దాన్ని ముందు రిలీజ్ చేస్తాం. ఆ రిలీజ్ చేస్తే ఎవరు ఉపయోగించుకుంటాడు? మనం అంటే ఎవరు? ఎండ్ యూజర్స్. ఇందాక నేను పేమెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు కనపడిందా లేదా? అట్లా కనపడింది. అంటే ఇక్కడ ఏం జరిగిద్ది? డిజైన్ చేస్తాం, డెవలప్ చేస్తాం, టెస్టింగ్ చేస్తాం, తర్వాత
యూనిట్ టెస్టింగ్, యూఏటి చేస్తాం, అన్ని చేస్తాం ఇక్కడే చేసి రిలీజ్ చేస్తాం. అయితే ఇప్పుడు ఎట్లా అంటే ఇదిగో ఫస్ట్ కనపడేది ఉందే, ఫస్ట్ దాన్ని యూజర్ స్టోరీ అంటాం. ఆ స్టోరీని ఇక్కడ దాన్నే మనం అంటే ఇదిగో ఈ ప్రాసెస్ ఫస్ట్ ఏంది డిజైన్, తర్వాత ఏంది డిజైన్, తర్వాత కోడింగ్, తర్వాత ఏంది టెస్టింగ్, తర్వాత ఏంది రిలీజ్. సో ఈ మొత్తాన్ని నేనేమని పిలుస్తానంటే స్ప్రింట్ అని పిలుస్తా, స్ప్రింట్ 1 అని పిలుస్తా. సో అలా చేసిన మొత్తాన్ని స్ప్రింట్ 1 అని పిలుస్తా. అదే 2 వారాలు, 2 వీక్స్ సరే స్ప్రింట్ 1. మళ్ళీ దీన్నే ఇంకొకటి దాన్ని మళ్ళీ ఏంది స్ప్రింట్ 2 అనొచ్చా? ఎస్ స్ప్రింట్ 2, స్ప్రింట్ 1, స్ప్రింట్ 2 అట్లా. అంటే స్ప్రింట్ 1 రిలీజ్ చేస్తున్నా, స్ప్రింట్ 2లో రిలీజ్ చేస్తున్నా. సో వీఆర్ వర్కింగ్ స్ప్రింట్స్, వీఆర్ వర్కింగ్ ఆన్ స్ప్రింట్ 1, వీఆర్ వర్కింగ్ ఆన్ స్ప్రింట్ 2, వీఆర్ వర్కింగ్ ఆన్ స్ప్రింట్ 3. సో లాస్ట్ స్ప్రింట్ మీకు రిలీజ్ ఎప్పుడు జరిగింది చెప్పు అంటాడు నిన్ను స్పాట్ లో. లాస్ట్ స్ప్రింట్ రిలీజ్ ఎప్పుడు జరిగింది చెప్పు అంటాడు. అవునా, నువ్వు డెవాప్స్ ఇంజనీర్ కదా? నేను డెవాప్స్ ఇంజనీరే, కానీ స్ప్రింట్ అంటే తెలియదు సార్. ఓహో, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది? దగ్గర నియర్లీ ఐ హ్యావ్ 4.5 years of experience in IT and overall 4 years experience in DevOps also, sir. Wow, super. But last sprint date చెప్పమ్మా. I don't know, sir. Sprint, what is this sprint, sir? I know Jenkins, I know Nexus, I know Kubernetes also, I know. అబ్బా, డాకర్ కూడా వచ్చు, అన్నీ వచ్చు సార్. స్ప్రింట్ తెలియదు సార్. స్ప్రింట్ ఏంటి సార్? ఎలా ఉంటది ఆన్సరు? అర్థమవుతుందా రజిత ఆన్సరు? నేను లాజిక్ అర్థమైందా నీకు ఇప్పుడు? ఎస్ సార్. ఎందుకు ఇలా చెప్తున్నావో? ఇప్పుడు వాళ్ళు ఫెయిల్ అవుతారా, పాస్ అవుతారా? అంటే ఎలాంటి క్వశ్చన్ అంటే ఇది, సార్ నేను బీటెక్ నేను 78% సార్. మా ఫ్రెండ్ అయితే సార్ 90% మా ఫ్రెండ్కి వచ్చింది సార్. అబ్బా, నువ్వేం పాస్ అయ్యావు? నేను బీటెక్ సిఎస్సి సార్. మీ ఫ్రెండ్ ఏం పాస్ అయ్యి? నేను బీటెక్, ఆమె కూడా సిఎస్సి సార్. ఇద్దరు సిఎస్సినే, ఇద్దరు సిఎస్ఏ. సరే ఇంటర్మీడియట్ లో మార్క్స్ ఎన్నమ్మా? ఇంటర్ పాస్ అవ్వలేదు సార్ మేము. ఏంది ఇంటర్ అంటే ఏంది సార్? సార్ ఇంటర్ అంటే ఏంటంటే అప్పుడు ఏమైంది, అది ఏం అర్థమైంది వాడికి ఇక? అంటే బీటెక్ కూడా చదవాలా నువ్వు అని, అంతేనా కాదా? ఎస్ సార్ నో? ఎస్ సార్. అది ఇక్కడ జరుగుతుంది, ఐటీ ఇండస్ట్రీలో జరుగుతుంది. ఏంటంటే సహనం, ఓర్పు లేదు మనుషులకి. అంటే ఇదేదో సబ్జెక్టు, ఇదంతా ఎందుకు నేర్చుకోవాలా? సిఎస్సిడి చెప్పు, జావా చెప్పు, జెంకిన్స్ చెప్పు, డాకర్ చెప్పు, క్యూబర్నెటిస్ చెప్పు, మేము వెళ్ళిపోతాం. వాళ్ళే ఏమి రానోళ్ళు, వాళ్ళే దేనికి పనికిరారు. ఇక అసలు ఇండస్ట్రీకి వాళ్ళు పనికిరారు, అంతే. దే ఆర్ అన్ఫిట్ ఫర్ ద ఇండస్ట్రీ. వై? బికాస్ దే డోంట్ నో ద ప్రాసెస్ విచ్ ఆర్ ఫాలోయింగ్ ఇన్సైడ్ దిస్ ప్రాజెక్ట్. అసలు ప్రాజెక్ట్ లో ఫాలో అయ్యే ప్రాసెసే, ఆ విధానమే అదే తెలియకుండా ఐ హ్యావ్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఎవడు బిలీవ్ చేస్తాడు? నోబడీ, నథింగ్. సరే, ఇలాగా మనం ఈ స్ప్రింట్ అనేది ఇలా జరిగిద్ది. ఆ స్ప్రింట్ రిలీజ్ అయింది. సో రిలీజ్ అయిన వెంటనే ఇక ఆ స్క్రమ్ టీమ్ ఉంటాడు, ఇక స్క్రమ్ మాస్టర్ ఉంటాడు, ఈ ప్రొడక్ట్ ఓనర్ ఉంటాడు. అయితే ఇక్కడ ప్రొడక్ట్ ఓనర్ వచ్చినా లేకపోయినా సంబంధం పక్కన పెడితే, ఈ స్క్రమ్ మాస్టర్, ఈ స్క్రమ్ టీమ్ ఏదైతే ఉందో, స్క్రమ్ టీమ్ అంటే డెవలపర్స్, టెస్టర్స్, డెవాప్స్, క్లౌడ్, వీళ్ళందరూ దాంట్లోనే ఉంటారు అనుకో. వాళ్ళందరూ ఒక మీటింగ్ మళ్ళీ కండక్ట్ చేస్తారు. వెంటనే మీటింగ్ అంటే ఆఫ్టర్ రిలీజింగ్ ద సాఫ్ట్వేర్, ఆఫ్టర్ రిలీజింగ్ ద వర్కింగ్ సాఫ్ట్వేర్, the team will conduct a meeting. That meeting is what they discuss each and everything. కూర్చుంటారు అందరు వరుసగా. కూర్చోండమ్మా డెవలపర్స్, కూర్చోండమ్మా టెస్ట్ ఇంజనీర్స్, కూర్చోండమ్మా డెవాప్స్, కూర్చోండమ్మా క్లౌడ్ ఇంజనీర్స్, లైనెక్స్, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ వచ్చిన వాళ్ళు కూర్చోండమ్మా, జావా, పైథాన్, యూజర్ ఇంటర్ఫేస్ వచ్చిన వాళ్ళు, డిబిఎల్ మొత్తం కూర్చోండమ్మా. కూర్చున్నాం సార్. ఏంది ఈ స్ప్రింట్ 2 వారాలు జరిగింది. ఓకే, ఎట్లా గట్ట డెలివరీ ఇచ్చాం. అయితే స్ప్రింట్ 2 వారాలు జరిగింది. బట్ ఈ స్ప్రింట్ లో మీరు ఎక్కడన్నా సరే జరిగేటప్పుడు ఆ ప్రాసెస్ అంటే ఇంప్లిమెంటేషన్ లో కానీ ఇంకో దాంట్లో కానీ ఎవరైనా సరే ఏదైనా విషయంలో బ్లాక్ అయ్యారా? అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు రాలేదా? అంటే ట్రైనింగ్ ప్రాపర్ గా లేదా మీకు? అంటే ట్రైనింగ్ కూడా ఇస్తారు మిమ్మల్ని. బిఫోర్ అటెండింగ్ ఎనీ ప్రాజెక్ట్ ట్రైనింగ్ ఇస్తారు, కొంత డాక్యుమెంటేషన్ మీకు ఇస్తారు, ఆ ట్రైనింగ్ వీడియోస్ ఇస్తారు మీకు. ఆ వీడియోస్ చూడాలి నువ్వు. ఇట్లా మన వీడియోస్ లాగా ఊరికట్లా ఆట చేస్తే లేదు. ఆ వీడియోస్ ని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడాలా.
ట్రైనింగ్ వీడియోస్ అవి ట్రైనింగ్ వీడియోస్. లేదు అండి మాకు అసలు ట్రైనింగే ఇవ్వలేదు, మాకు అసలు కేటీఏ ఇవ్వలేదు, నన్ను ఈ స్ప్రింట్ లో వర్క్ చేయించారు. ఐ ఫేస్డ్ లాట్ ఆఫ్ ఇష్యూ డ్యూ టు దిస్ ట్రైనింగ్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ కేటీ ఆల్సో. అంటే అప్పుడు స్క్రమ్ మాస్టర్ గమనిస్తారే వాట్ ఈస్ దిస్, కేటీ ఎందుకు ఇవ్వలేకపోయాం, ఏంటి ఇట్లా అయితే ఎట్లా అని ఒక ఇష్యూ. తర్వాత లేదండి ఈ స్ప్రింట్ లో చాలా అసలు టాస్క్ విపరీతమైన హెవీ ఉంది, అసలు అదేంటది, అట్లయితే కాదు, ఇది చాలా డిలే అయింది, మేమేదో ఒక తంటాలు పడి చేసాం, నెక్స్ట్ స్ప్రింట్ లో అంటే మళ్ళీ నెక్స్ట్ స్ప్రింట్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఒక స్ప్రింట్ రిలీజ్ అయిన తర్వాత అంటే ఒక వర్కింగ్ సాఫ్ట్వేర్ రిలీజ్ అయిన తర్వాత దాని మీద సెర్చ్ జరిగింది, అసలు మనం తయారు చేయగలిగాం లేదా కరెక్ట్ గా, ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేసామా, ఆ ఇష్యూస్ ఈసారి ఓవర్కమ్ చేసుకోవడానికి అంటే నెక్స్ట్ ప్రింట్ లో ఓవర్కమ్ చేసుకోవాలి ఈ ఇష్యూస్ అన్ని. అంటే నెక్స్ట్ ప్రింట్ అంటే ఏంది, వచ్చే ప్రింట్ లో ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్ప్రింట్ 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 హౌ టు ఓవర్కమ్ దిస్ ఇష్యూస్ ఇన్ ద నెక్స్ట్ స్ప్రింట్, ఎలా చేయాలా ఏం చేయాలా ఇదంతా చేస్తారు, ఒక మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్ నే మనం ఏమంటామంటే స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్ అంట. స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్, స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్ ఇది యాక్చువల్ గా. ఈ స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్ అనేది జరిగిద్ది. ఈ స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్ లో ఇవన్నీ డిస్కషన్ చేస్తారనమాట. ఏమని టోటల్ గా ఇదంతా, ఏంది బాబు నువ్వు ఎత్తు చేసావు, నీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చిందా, ఏంది బాబు నువ్వు ఎట్లా చేసావు, నీకు ఏదైనా ఇష్యూస్ వచ్చిందా బాబు, ఇది నెక్స్ట్ స్ప్రింట్ ఉంది దాంట్లో ఇవన్నీ ఎలా చేయాలా, ఇలా చేస్తే బెస్ట్ అలా చేస్తే బెస్ట్. అంటే ఇదంతా టీం వర్క్ బాస్. ఎజైల్ అంటే టోటల్ గా టీం వర్క్. టోటల్ గా సాఫ్ట్వేర్ డిలే అయిపోయినా, సాఫ్ట్వేర్ క్వాలిటీ ఏదైనా మిస్ అయినా కూడా టీం మీద పడిద్ది భారం. ఎస్, టీం మీద పడిద్ది. కాబట్టి టీం వర్క్ అనేది మనకి ఇక్కడ బాగా ఉంటుంది. ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఈ ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ వల్లే మన వాళ్ళు ఏంటంటే చేయలేకపోతున్నారు. ఎక్కువ మంది అసలు ప్రాబ్లం ఎక్కడ ఇరుక్కుంటున్నారంటే అక్కడే. ముందు ముఖ్యంగా ఇది తెలియక పాపం అట్లాగా స్ప్రింట్ అంటే తెలియాలా, స్ప్రింట్ ప్లానింగ్ అంటే తెలియాలా, స్ప్రింట్ రివ్యూ అంటే తెలియాలా, రెట్రోస్పెక్టివ్ మీటింగ్ అంటే తెలియాలా, రెట్రోస్పెక్టివ్ మీటింగ్ స్ప్రింట్ రివ్యూ అంటే తెలియాలా. సో రెట్రోస్పెక్టివ్ మీటింగ్ ఏమేమి ఇష్యూస్ ఫేస్ చేసాం. So here they will discuss each and everything. So what are the drawbacks in this sprint? What are the drawbacks during this sprint? ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, ఎట్లా ఓవర్కమ్ చేయాలా, అవన్నీ కూడా జరుగుతాయి. దాని పేరే స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్ ఆర్ నాట్? ఎస్, ఓకేనా? రెట్రోస్పెక్టివ్ మీటింగ్, స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్. ఎస్ సార్. ఓకే సరే, ఇప్పుడు యాక్చువల్ గా స్ప్రింట్ రివ్యూ మీటింగ్ అంటే ఏంది? స్ప్రింట్ రివ్యూ ఫంక్షనాలిటీని రిలీజ్ చేయబోయే ముందు కండక్ట్ చేసే మీటింగ్ ని స్ప్రింట్ రివ్యూ మీటింగ్ అంటాం. ఏం లేదు, నువ్వు డెవలప్ చేసిన ఏదైతే ఫీచర్ ఉందో, ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో, ఆ సాఫ్ట్వేర్ ని రిలీజ్ చేస్తాం కదా, ఆ రిలీజ్ చేయకపోయే ముందుగా పెట్టే మీటింగ్ ని స్ప్రింట్ రివ్యూ మీటింగ్ అంటారు. అంటే డెమో అన్నమాట ఇది. లైక్ హౌ ఈజ్ ఇట్స్ వర్కింగ్, వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్. ప్రొడక్ట్ ఓనర్ తో చూపిస్తాం, ప్రొడక్ట్ ఓనర్ అప్పుడు మెచ్చుకుంటాడు, అబ్బా ఎక్సలెంట్ గా తయారు చేశాను, అప్పుడు రిలీజ్ చేస్తాం. ఇది స్ప్రింట్ రివ్యూ మీటింగ్. ఇది రెట్రోస్పెక్టివ్ మీటింగ్ అంటే ఏంది? స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్ ఆఫ్టర్ రిలీజింగ్ After సాఫ్ట్వేర్ release. they conduct a meeting. After releasing the software, they conduct a meeting. That meeting called as a sprint retrospective meeting. Yes. So in this meeting, అర్థమైందా, టోటల్ గా అన్ని చెక్ చేస్తారు. అసలు ఏంటి కరెక్ట్ గా Drawbacks. డ్రాబ్యాక్స్ ఏంటి, మనం ఫాలో అయ్యాం లేదా, ఇదిగో ఈ టీమ్ లో వాడు ఏదో What are ఫేక్, the issues we have faced అది during తర్వాత this సంగతి. ఈ టీమ్ లో వాడు ఏదో ఫేక్ లాగా అనిపిస్తున్నాడు, ఈ స్ప్రింట్ లో వాడి పనితనం ఏం బాగలేదు, చూడు జెన్యున్ కాదనిపిస్తుంది వాడికి, అసలు దే డోంట్ నో ఎనీథింగ్, ఈవెన్ దే కెనాట్ ఏబుల్ టు డూ సంథింగ్, దే కెనాట్ ఏబుల్ టు స్పీక్ ఆల్సో అని అక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాడు నువ్వేది. అప్పుడు ఇక అక్కడి నుంచి నువ్వు డ్రాబ్యాక్ స్టార్ట్ అవుతుంది. అదే దాన్ని చెయ్యాలంటే నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందా ఏంది అనేది ఎప్పుడు పక్కన చూడు, ఎవడు కూడా ఎంత స్కిల్ ఉందనేది చూస్తాడు. గుర్తుపెట్టుకో, నీ ఏజ్ ఎంత ఎవరు చూడరు. నీకు 10th క్లాస్ లో, ఇంటర్మీడియట్ లో, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ వచ్చిందా, లేదా ఐఐటి అని మద్రాసా, ఐఐటి బాంబే, నో 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 నోబడి. నీకు ఏంటంటే స్కిల్ ఉందా లేదా, ఈ స్కిల్ ఉపయోగించి ఈ ఫంక్షనాలిటీని నువ్వు ఏం చేయగలిగావు. ఎస్, అంతే స్కిల్లే. సార్ ఇంగ్లీష్ నా మాత్రం వస్తే చాలమ్మా, ఇట్ ఈస్ అ బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్, దట్స్ ఇట్. అంతేగాని
టోటల్ గా మనం ఇక్కడ కాల్ సెంటర్ లో మాట్లాడినట్టు ఇంగ్లీష్ మాట్లాడితే ఇక్కడ కుదరదు, ఎవరికి అర్థం కాదు కూడా ఈ భాష. అందుకని యూ మస్ట్ స్పీక్ ఇన్ ఏ బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దట్ మస్ట్ బీ అండర్స్టాండబుల్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. అదర్వైజ్ టీమ్ మెంబర్స్ మళ్ళీ 10 సార్లు క్వశ్చన్ వేస్తారు, నీకు ఏంద్రా నువ్వు చెప్పేదని. అదొక పెద్ద ప్రాబ్లం. సో అదొకటి. తర్వాత స్క్రమ్ టీమ్ అంటే ఏంది అసలు? స్క్రమ్ టీమ్ విచ్ ఇంక్లూడ్స్ డెవలపర్, టెస్టర్స్, టెస్టర్, డెవలపర్, టోటల్ గా. డెవాప్స్ సో ఇంజనీర్స్, ఎంత క్లౌడ్ ఇంజనీర్స్, యాక్చువల్ గా వాట్ ఆర్ ద స్క్రమ్ టీమ్ అనేది సైజ్ ఎంత ఉండొచ్చు సార్ అంటే, స్క్రమ్ టీమ్ సైజ్ ఏంటంటే కొంతమంది అంటే చిన్న కంపెనీలు 3 ఉండొచ్చు, 3 నుంచి 5 ఉండొచ్చు, కొంతమంది 5 to 8 ఉండొచ్చు, కొంతమంది 8 to 10 ఉండొచ్చు. అంటే మాక్సిమం డిపెండ్స్. అంటే టోటల్ గా ఒక టీం అనేది 10 మెంబర్స్ తో ఫామ్ అయింది, దట్ ఈస్ కాల్డ్ స్క్రమ్ టీమ్ మాక్సిమం. లేదంటే 8 మెంబర్స్ పెట్టుకుంటాడు, వాడిష్టం. లేదంటే లేదు నాకు 5 పెడతా, వాడిష్టం. ఇంకొక స్క్రమ్ టీం పెట్టుకుంటాడు, వాడు దాంట్లో కొంతమంది. ఇంకో స్క్రమ్ టీం పెట్టుకుంటారు, వాడు ఇంకో ఫంక్షనాలిటీ ఇస్తూ. ఇప్పుడు నీకు అర్థమైందా? ఇప్పుడు 5 ఫంక్షనాలిటీని 5 టీమ్స్ పని చేయొచ్చా లేదా? దీని మీద చేయొచ్చు స్పాట్ లో. అప్పుడు ఏంది, ఫాస్ట్ గా రిక్వైర్మెంట్ క్లయింట్ కి అందుతుందా లేదా? సాఫ్ట్వేర్ క్లయింట్ కి అందించగలమా లేదా? అందించవచ్చు. సో వీటన్నిటికీ డెవాప్స్ ఇంజనీర్లు కావాలా లేదా? ఎస్ఆర్ నో? కావాలి, తప్పకుండా కావాలి. లైనెక్స్ అంటే ఏం లేదు, లైనెక్స్ బాగా నేర్చుకున్న వ్యక్తి డెవాప్స్ ఇంజనీర్ అవుతాడు. లైనెక్స్ రాకపోతే యూ విల్ నాట్ బికమ్ డెవాప్స్ ఇంజనీర్. లైనెక్స్ థరోగా ఉండాలి, అప్పుడు మాత్రం డెవాప్స్ లో మీరు వర్క్ చేయగలరు, అదర్వైజ్ ఏం చేయలేరు మీరు. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? నేను అదే ఇప్పుడు నేను ఎస్ సార్. ఇదంతా ఓకేనా? ఓకే. సో ఇది అయితే కొన్ని సందర్భాల్లో మన వాళ్ళు కొన్ని చార్ట్స్ ప్రిపేర్ చేస్తారు. చార్ట్స్, ఇదేం సార్ ఒక చార్ట్ లేనిది చార్ట్స్ అంటే, ఈ చార్ట్స్ అనేది ఏంది అంటే, ఈ చార్ట్స్ అనేది ఏంటంటే ఆ ఒక చార్ట్ ఏమో అసలు వర్క్ ఎంత పెండింగ్ ఉంది అని వచ్చింది ఒక చార్ట్ లో. ఒక చార్ట్ లోనేమో పూర్తి స్థాయిలో ఇప్పుడు దాకా ఎంత పని చేసావు అనేది వచ్చింది. అంటే ఒక వర్క్ ఒక చార్ట్ లోనేమో ఫస్ట్ చార్ట్ అనుకో, వర్క్ ఎంత పెండింగ్ ఉంది వస్తుంది ఈ చార్ట్, సిహెచ్ఆర్ చార్ట్. రెండో చార్ట్ ఉంది, అర్థమైందా? రెండో చార్ట్ ఉంది. రెండో చార్ట్ లో ఏం జరిగింది అంటే, టోటల్ గా అసలు ఇప్పుడు దాకా ఎంత వర్క్ చేసావో వచ్చింది. అసలు వర్క్ ఎంత చేసావు అక్కడ. ఇక్కడ ఏంది, అసలు వర్క్ ఎంత పెండింగ్ ఉంది, వర్క్ ఎంత చేసావు, వర్క్ ఎంత పెండింగ్ ఉంది. అంటే రెండు చార్ట్లు అన్నమాట. ఈ చార్టులు చూసి ఈ స్క్రమ్ టీమ్ అనేది చార్ట్లు చూసిద్ది అనమాట. అంటే ఈ చార్ట్లు ఎవరు తయారు చేస్తారంటే, స్క్రమ్ మాస్టర్ తయారు చేస్తాడు. స్క్రమ్ మాస్టర్. ఈ స్క్రమ్ మాస్టర్ అనేది ఒక ఉద్యోగం బాస్. ఎక్కడ? ప్రతి ఐటీ కంపెనీలో స్క్రమ్ మాస్టర్ అనేది ఒక ఉద్యోగం, ఒక జాబ్. వాడు ఏం చేస్తాడు, ఇలాంటివన్నీ టీంని మెయింటైన్ చేస్తూ ఉంటాడు, ఇలాంటివన్నీ చార్ట్లు తయారు చేస్తూ ఉంటాడు. చార్ట్లు తయారు చేసి టీంకి ఇస్తాడే, టీము ఇదిగో నీకు ఇచ్చింది ఇది రిక్వైర్మెంట్, ఇన్ని పెండింగ్ ఉన్నాయి చూసుకో జాగ్రత్తగా. అంటే వాడిని గుర్తు చేస్తాడు వాడి బాధ్యతని. ఇదిగో టీం, ఇదిగో ఈ చార్ట్ చెక్ చేసుకో నువ్వు. అంటే సింపుల్ గా మాట్లాడడం ఏం లేదు, సింపుల్ గా ఈ చార్ట్ నీకు డిస్ప్లే చేస్తాడు. ఆ చార్ట్ లో నీ స్టోరీ అర్థమైంది, అమ్మా ఇంత పెండింగ్ ఉంది, అమ్మా ఇంత వర్క్ చేశాను, ఇట్లా. దిస్ ఇస్ కాల్డ్ చార్ట్స్. సో దిస్ చార్ట్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దిస్ చార్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ చార్ట్ అంటున్నారు, ఏం చార్ట్లు సార్ అయ్యి? అసలు ఏంది వాటి చార్ట్ల పేరు ఏంది? ఇట్ టెల్స్ అబౌట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ దిస్. వాట్ ఇస్ ఇట్ టెల్స్ అబౌట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ యువర్ వర్క్. నీ 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 ప్రోగ్రెస్, నీ వర్క్ ప్రోగ్రెస్ తెలిసిద్ది అనమాట. అంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటామే, ప్రోగ్రెస్ రిపోర్ట్ అని చెప్పేసి స్టూడెంట్ కి ఇస్తాడు, మీరు సంతకాలు పెట్టించుకోవాలి మీ పేరెంట్స్ దగ్గర, అలాంటి రిపోర్ట్ ఇది కూడా. దాట్ విల్ బి డిజైన్డ్ బై స్క్రమ్ మాస్టర్. అయితే ఇక్కడ ఇదిగో ఫస్ట్ చార్ట్ పేరు ఏంటంటే బర్నప్ చార్ట్, బియుఆర్ఎన్, బర్నప్. ఇదేం సార్ ఎట్లుందో అంతే, దాని పేరు అది బర్నప్ చార్ట్. ఈ బర్నప్ చార్ట్ ఏంటంటే ఇట్ డిస్ప్లేస్ ద కంప్లీటెడ్ వర్క్ అనమాట. ఇట్ డిస్ప్లేస్ ద కంప్లీటెడ్ వర్క్. అంటే ఈ కంప్లీటెడ్ వర్క్ ఎంత ఉందో కనపడింది. అర్థమైందా? ద వర్క్ దట్ యు హ్యావ్ కంప్లీటెడ్ సో ఫార్, దిస్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ దిస్ బర్నప్ చార్ట్. ఓకే, ఎస్. మరి రెండో చార్ట్ ఏంటి సార్? రెండో చార్ట్ పేరు ఏంటంటే, ఇంకొక చార్ట్ ఉంది, ఆ చార్ట్ పేరే బియుఆర్ఎన్, బర్న్ డౌన్ చార్ట్. మరి దీనికి ఎందుకు సార్ అంటే, ఎంత వర్క్ పెండింగ్ ఉందో తెలిసిద్ది. ఇట్ డిస్ప్లేస్ ద పెండింగ్ వర్క్.
బై డిస్ప్లేయింగ్ దిస్ వన్ ఎనీబడి కెన్ అండర్స్టాండ్. ఓకే, టీం మొత్తం అర్థం చేసుకునేది అనమాట. దట్ మీన్స్ వాట్, హౌ ద టీమ్ ఈస్ వర్కింగ్, వాళ్ళ పూర్తి స్థాయిలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసిద్ది. అప్పుడు వాళ్ళు త్వరగా ఫాస్ట్ గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే నేను చెప్పాను కదా, మీరు గుర్తుపెట్టుకోండి, వాటర్ ఫాల్ మోడల్లో మనం 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అంటే ఎవడైనా నమ్ముతాడు. బట్ ఇప్పుడు ఎజైల్ వచ్చింది, అది స్క్రమ్ వచ్చింది, అదిరిపోద్ది. యూ మస్ట్ బి ఏ కిడ్ లాగా పనిచేయాలా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నువ్వు 2 సంవత్సరాలు, ఒక సాఫ్ట్వేర్ లో ఇప్పుడే కొత్తగా నువ్వు ఎంట్రీ వస్తానంటే 2 ఏళ్ళు బాగా కష్టపడాలా. 2 ఏళ్ళు బాగా కష్టపడాలా. లైట్ తీసుకోకూడదు, పిచ్చ లైట్ తీసుకుంటారు చాలా మంది, మళ్ళీ వెంటనే 3 నెలలకి బయటకు వస్తారు. అంటే నేనేమంటానంటే, ఒక కోర్స్ నేర్చుకునేటప్పుడే ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత నేను సర్వే అవ్వాలి లోపల కూడా అనే విధంగా నేర్చుకోవాలా. నేర్చుకొని లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ సర్వే అవ్వటానికి అక్కడ మళ్ళీ కృషి చేయాలి గట్టిగా. ఆ శనివారం నైట్ వస్తే ఫుల్ గా తెల్లారెళ్ళి హ్యాంగ్ ఓవర్ మీద ఉంటే ఎవడు ఉద్యోగం ఇస్తాడు? తీసి పక్కన ఇసిరి పడేస్తాడు. స్టాండప్ లో ఏం స్క్రమ్ లో ఏం పార్టిసిపేషన్ చేస్తాం? స్క్రమ్ అది ఉదయాన్నే పోతే నేను రాత్రి అంతా ఇది చేశానంటే కుదరదు. అక్కడ స్క్రమ్ అది, డైలీ స్క్రమ్ మీటింగ్. అక్కడ ఏ తప్పు చెప్పినా అవుటే. అంటే ఆ నెలలో ఉంటావు, వచ్చే నెల ఇంటికాడ ఉంటావు. అది ఇక్కడ జరుగుతుంది స్క్రమ్ లో. స్క్రమ్ అనేది ఏంటంటే ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్. నువ్వేందని నీ స్టోరీ ఏంది అర్థమైంది. అంటే మేము ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్కి వద్దు, నీ ల్యాప్టాప్ ఆన్ చేసుకో, వాళ్ళందరూ నీకు కనపడతారు, మాట్లాడు, చెప్పు ఆన్సర్లు. నెక్స్ట్ డే మళ్ళీ నువ్వు నిన్నేం చెప్పావో అదే అడుగుతారు వాళ్ళు. ఏ బాబు, నిన్న చెప్పావు కదా టాస్క్, అదేమైంది, దాని గురించి చెప్పు అంటాడు. మనం అప్పుడు చేయలే, మనం అప్పుడు పెండింగ్. ఆ పెండింగ్ ఎందుకు వచ్చింది? ఆ పెండింగ్ వల్ల మనిషి స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు. సాఫ్ట్వేర్ అంటే స్ట్రెస్, సాఫ్ట్వేర్ అంటే స్ట్రెస్. నథింగ్ ఈజ్ దేర్. సాఫ్ట్వేర్ ఈజ్ ఏ ఈజియెస్ట్ జాబ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఎప్పుడు నీ దగ్గర స్కిల్ ఉంటే, ఈజియెస్ట్ జాబ్ ఇన్ ద వరల్డ్ నీ దగ్గర స్కిల్ ఉంటే. అదే నేను చెప్పేది. స్కిల్ ఉన్నోళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటారు, స్కిల్ లేనోళ్ళు బయట ఉంటారు. అదే సూత్రం. స్కిల్ ఉన్నోళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటారు, స్కిల్ లేనోళ్ళు బయట ఉంటారు. అదే జరిగేది. ఓకే, ఎస్, యూ మస్ట్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. నథింగ్ ఈస్ దేర్. నో 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 బీటెక్, సిఎస్సి, నో ఎంసీఏ, నో, నాట్ లైక్ దిస్. నీ ఎనీ డిగ్రీ, అట్లా ఎనీ డిగ్రీ చాలు. ఓకే, సో ఇది అసలు యాక్చువల్ గా మనకి ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? ఏమన్నా విషయం ఏమన్నా అర్థమైందా? అసలు ఏంటి ఇది, ఈ గోల అదంతా? స్ప్రింట్ అంటే ఏంది, స్ప్రింట్ బ్యాక్లాగ్ అంటే ఏంది, ఎజైల్ అంటే ఏంది? సార్ నో, అర్థమైందా? ఎస్ సార్. క్లారిటీ వచ్చిందా? ఎస్ సార్. సో ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్ గా ఎజైల్ అనేది వచ్చింది, ఎంత వచ్చింది. ఇప్పుడు మనకు కొంత అవగాహన వచ్చింది అప్లికేషన్ మీద, అసలు ఎలా జరుగుతుంది, వాట్ ఈస్ వాట్ అని. ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ లో అప్పుడు మనం ఏంది, మనం అప్పుడు వెళ్తాం సిఐసిడి అంటే ఏంది, అసలు సిఐసిడి పైప్ లైన్ ఎలా తయారు చేయాలా, కంటిన్యూస్ డెలివరీ అంటే ఏంది, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే ఏంది, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంది, ఇదంతా ఇప్పుడు అర్థమైంది అనమాట. అంటే నీకు ఇంత నాలెడ్జ్ రావడానికి ఇంత టైం పట్టిద్ది. ఇప్పుడు చెప్తే అర్థమైంది, ఇది చాలా ఈజీగా అర్థమైంది. ఎస్ సార్ నో రజిత, ఇప్పుడు అర్థమైందా? ఆ రోజు మనం జెంకిన్స్ స్క్రీన్ చూసాం, ఎస్ అవునా? సార్. ఎస్ సార్. బట్ చూసాం, కానీ ఏంది, జాబ్స్ ని ఎగ్జిక్యూషన్ చేయాల. జాబ్స్ అంటే ఏంది? ఇదే ఇందాక చెప్పానే, నెట్ బ్యాంకింగ్ ఫంక్షనాలిటీ. నెట్ బ్యాంకింగ్ ఫంక్షనాలిటీని ఏం చేయాలా ఇప్పుడు? వాడు ఎవడైతే అక్కడ ఎస్ పుష్ చేశాడో ఎక్కడ గిట్ హబ్ లో, దాన్ని తీసుకెళ్లి నెక్సెస్, దాన్ని తీసుకెళ్లి టెస్టింగ్, దాన్ని తీసుకెళ్లి రిలీజ్. సిఎస్సిడి పైప్ లైన్ అంటే ఇది. దాన్ని ఆల్రెడీ జెంకిన్స్ దాకా వచ్చేసారు, చిన్నది ఇది చూపించడమే ఇప్పుడు పని, అంతేనా? ఎస్ సార్. ఆ సిఎస్సిడి పైప్ లైన్ కి సంబంధించినదంతా చదువుకోండి జాగ్రత్తగా. చదువుకొని రెడీగా ఉంటే మీకు ఈజీగా అర్థమైంది, లేకపోతే మళ్ళీ ఇబ్బంది వచ్చింది, మీకు అర్థం కాదు మళ్ళీ. ఓకేనా? ఓకే సార్. ఓకే సిఎస్సిడి సార్. పైప్ లైన్ ఉంది కదా, నీకు పంపించాము వీడియోలన్నీ. ఎస్ సార్. ఇప్పుడు ఏం చేయాలి, మొత్తం వీడియోలు మళ్ళీ రెడీ చేసుకొని మళ్ళీ చేయాలా, అర్థమైందా? అట్లా. సో ఇది ఇది ఇప్పుడు స్టాండర్డ్ మీటింగ్ అంటే అర్థమైందా? స్టాండప్ మీటింగ్ అంటే, ఎస్ సార్. స్టాండప్ మీటింగ్ ఎస్. అనేది ఏంది, ప్రతిరోజు జరిగింది అది. ఎన్ని నిమిషాలు? డైలీ 15 నుంచి 20 మినిట్స్ 20 minutes. ఖచ్చితంగా జరిగింది. దాంట్లో నువ్వు పార్టిసిపేషన్ చేయాలా. చేయకపోతే ఏమైంది సార్, నెక్స్ట్ టైంలో ఇంటికాడ ఉంటావు అంతే. ఏంటి, నెక్స్ట్ ఇంటికాడ ఉంటావు, అది జరిగేది. కాబట్టి ఇదంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. స్టాండప్ మీటింగ్ అంటే ఏంది, స్క్రమ్ మీటింగ్ అంటారు దాన్ని. దే విల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే,
సో ఇంకో భాషలో ఏంటంటే మనకి ఈ ఇప్పుడు ఈ స్క్రమ్ మాస్టర్ గురించి ఏమైనా అర్థమైందా? స్క్రమ్ మాస్టర్ వాట్ ఈస్ ఎస్ డూ? సార్. హీ హీ గోయింగ్ టు మీ అంటే కండక్ట్ ద స్టాండప్ మీటింగ్స్. ఎస్ స్టాండప్ మీటింగ్ కండక్ట్ చేస్తాడు, స్ప్రింట్ ప్రివ్యూ, Maintain team, sir. టోటల్ గా ఇక మొత్తం మెయింటైనింగ్ ద టీమ్, ఎంటైర్ టీమ్, మెయింటైనింగ్ ద ఎంటైర్ టీమ్ Entire team. బై ఎవరు? స్క్రమ్ మాస్టర్. స్క్రమ్ మాస్టర్. Scrum Master. స్క్రమ్ మాస్టర్ అనేవాడు ఇక అదే పని, అంతేగాని స్క్రమ్ మాస్టర్ కోడింగ్ రాస్తాడా? నో. స్క్రమ్ మాస్టర్ డెవలప్మెంటా? నో. అర్థమైందా? అట్లా. సో అట్లాగనమాట. అంటే జనరల్ గా ఏం జరిగింది ఇక్కడ అంటే, ఒక బిజినెస్ ఓనర్ ఉంటాడు, ఇందాక మనం చెప్పింది బిజినెస్ ఓనర్, వాడు ఎవడైనా కానీ వాడి దగ్గర పూర్తి స్థాయిలో ఈ వాడు ప్రొడక్ట్ మేనేజర్ ఉంటాడు వాడి దగ్గర. ప్రొడక్ట్ మేనేజర్ ఒక రోల్, అది ప్రొడక్ట్ మేనేజర్. ఈ కెన్ అండర్స్టాండ్ ద బిజినెస్, ఈ కెన్ అండర్స్టాండ్ ద బిజినెస్. అంటే ప్రొడక్ట్ మేనేజర్ అనేవాడు ఉంటాడు క్లయింట్ దగ్గర, క్లయింట్ దగ్గర. ఈ ప్రొడక్ట్ మేనేజర్ అనేవాడు పూర్తి స్థాయిలో క్లయింట్ విషయాలన్నీ తెలుసు వాడికి. ఈ ప్రొడక్ట్ మేనేజర్ కి సహాయంగా మళ్ళీ ఇంకొక వ్యక్తి ఉంటాడు, వాడే ప్రొడక్ట్ ఓనర్. ప్రొడక్ట్ ఓనర్ ఈ భాష అట్లా మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? అంటే క్లయింట్ దగ్గర ప్రొడక్ట్ మేనేజర్ ఉంటాడు, తర్వాత ప్రొడక్ట్ ఓనర్ ఉంటాడు. ఈ ప్రొడక్ట్ ఓనర్ అనేవాడు మాత్రమే ఈ సాఫ్ట్వేర్ కంపెనీ తోటి టచ్ లో ఉంటాడు. అంటే ఈ ప్రొడక్ట్ ఓనర్ అనేవాడు ఏంది అందరికి తెలుసు మొత్తం, అంటే వీడికి మొత్తం తెలుసు బిజినెస్ లాజిక్ అంతా టోటల్ గా. అంటే ఈ ప్రొడక్ట్ ఓనర్ కి మనం చూపించాలి, ఏ సాఫ్ట్వేర్ తయారు చేసినా ఈ ప్రొడక్ట్ ఓనరే మనల్ని రివ్యూ చేస్తాడు. ఆ ప్రొడక్ట్ ఓనర్ కి ఇదిగో ఈ స్క్రమ్ మాస్టర్ కి మంచి లింక్ ఉంటుంది అనమాట. స్క్రమ్ మాస్టర్, స్క్రమ్ మాస్టర్ మీటింగ్ కండక్ట్ చేయవా, నేను వస్తా. ఆ మీటింగ్ లో ప్రొడక్ట్ ఓనర్ మాట్లాడతాడు. స్క్రమ్ డైలీ స్క్రమ్ ఉంటుంది కదా, డైలీ స్క్రమ్ లో ప్రొడక్ట్ ఓనర్ ఉంటాడు కాల్లో. బాబు స్క్రమ్ టీమ్ ఏం చేస్తున్నారు మీరు? నేను ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏమైంది? దాన్ని ఏంది అలా చేసావు, దీన్ని ఏంది ఇలా చేసావు, ఇవన్నీ ఉంటాయి. దీన్ని ఎలా చేయి, దాన్ని అలా చేయి అంటాడు. ఎవడు? ప్రొడక్ట్ ఓనర్. ప్రొడక్ట్ ఓనర్కి ఏమొచ్చు? టెక్నాలజీ ఏమైనా వచ్చా? నో. ప్రొడక్ట్ ఓనర్ ఇట్ డజంట్ నో ఎనీ టెక్నికల్ స్కిల్స్. ప్రొడక్ట్ మేనేజర్ కూడా ఏం రాదు. ప్రొడక్ట్ మేనేజర్కి ప్రొడక్ట్ ఓనర్కి ఏమి రావు, కానీ హైయెస్ట్ ప్యాకేజెస్ ఉంటాయి వాళ్ళకి. ఎందుకు? బిజినెస్ తెలుసు వీడికి మొత్తం. ఈ బిజినెస్ తెలిసినందువల్ల వీడికి ప్యాకేజ్ ఎక్కువ ఉంటుంది. ఈ బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేసేది ఎవరు? సాఫ్ట్వేర్ డెవలపర్స్. అవునా కాదా? బిజినెస్ రిక్వైర్మెంట్ తీసుకొని దాన్ని సాఫ్ట్వేర్ గా తయారు చేసే వ్యక్తి ఎవడు? డెవలపర్. టెస్ట్ చేసే వ్యక్తి ఎవరు? టెస్ట్ ఇంజనీర్. ఎస్ సార్. సో టోటల్ గా ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ నడుస్తుంది? డెవాప్స్, క్లౌడ్. అర్థమైందా? క్లౌడ్ లేకపోతే ఏది లేదు. అట్లా స్క్రమ్ టీమ్ కి ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తా ఉంటాడు ఎవడు? ప్రొడక్ట్ ఓనర్. సో ఎవడు మనిషి వాడు క్లయింట్ మనిషి. క్లయింట్ కి సంబంధించిన అన్ని వాడే చూస్తూ ఉంటాడు మొత్తం. క్లయింట్ కి సంబంధించినంతా కూడా వాడే చూస్తూ ఉంటాడు. అర్థమైందా? సో ఇలాగా డైరెక్ట్ గా చెప్పాలంటే మనకి ఎజైల్ అనేది పూర్తి స్థాయిలో చెప్పాలంటే 2001లో స్టార్ట్ అయింది. ఇప్పటికి మంచి ప్రపంచం సృష్టిస్తుంది. అంటే 2001 అంటే ఎంత? 23 ఏళ్ళు అయింది ఎజైల్ వచ్చి. కానీ ఇప్పుడు కూడా ప్రపంచం సృష్టిస్తుంది. అర్థమైందా? సో ఇట్లాగనమాట. సో మీరు స్క్రమ్ మాస్టర్ అవ్వాలనుకోండి, మీరు పూర్తి స్థాయిలో మీరు స్క్రమ్ మాస్టర్ అవ్వాలంటే ఏం చేయాలా? దానికి సిఎస్ఎం ఉంది, స్క్రమ్ సర్టిఫైడ్ స్క్రమ్ మాస్టర్, సిఎస్ఎం. ఇదేంటి? సర్టిఫికేషన్. ఇది చేయాలి మీరు. ఇది చేసి మీరు బాగా నేర్చుకోగలిగితే, టీమును మెయింటైన్ చేసుకున్న హ్యాండిల్ శక్తి ఉంటే మీరు రాయొచ్చు. ఇది కోడింగ్ కాదు, నాన్ కోడింగ్ జాబ్ యాక్చువల్గా. సో ఇతనికి టీమ్ మేనేజ్ చేసే ఛాలెంజెస్ ఫేస్ చేసుకునే శక్తి ఉండాలి. కొన్ని ఇష్యూస్ వస్తే ఫేస్ చేసుకునే శక్తి ఉండాలి. టీంలోకి ఎలా మెయింటైన్ చేయాలో శక్తి ఉండాలి. టీమ్స్ ని ఎలా డిఫరెంట్ టీమ్స్ ని ఎలా మెయింటైన్ చేయాలో శక్తి ఉండాలి. ఆడే స్క్రమ్ మాస్టర్. స్క్రమ్ మాస్టర్ ఈజ్ ఏ ఎక్సలెంట్ రోల్ ఇన్ ఎవ్రీ ఐటీ కంపెనీ. ఓకే. సో అసలు అంటే ఏం జరుగుతుంది, ఈ మీటింగ్ లో ఏం చేశారు, ఇక్కడ ఇవన్నీ నోట్ చేసుకుంటాడు. ఈ నోట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ మీటింగ్ పాయింట్స్ చేసుకొని వెంటనే క్వశ్చన్ రైజ్ చేస్తాడు. ఏ బాబు స్క్రమ్ టీమ్, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ఏం జరిగింది ఇక్కడ? అదేంది అట్లా చేసావు, ఇదేంది ఇట్లా, ఇట్లాంటివన్నీ ఇస్తా ఉంటుంది. బట్ దే డోంట్ నో టెక్నికల్. సో హౌ యు ఆర్ యూజింగ్ డెవలప్మెంట్ టూల్స్, హౌ యు ఆర్ అంటే వీడికి స్క్రమ్ మాస్టర్ కి మంచి నాలెడ్జ్ అయితే ఉంటుంది యాక్చువల్గా అయితే. ఓకేనా? ఎస్. ప్రొడక్ట్ ఓనర్ ఏం చేస్తాడు? ప్రొడక్ట్ ఓనర్ ఈస్ అ మీడియేటర్ బిట్వీన్ సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ క్లయింట్. క్లయింట్. సో వాడు క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్ తీసుకుంటాడు. తీసుకున్నాయన్ని ఎపిక్ అంటాం,
ఎపిక్ ని మొత్తం డివైడ్ చేస్తే స్టోరీస్ అంటాం. స్టోరీస్ అంటాం. స్టోరీస్ అన్ని ఆ డివైడ్ స్టోరీస్ చేసి నే ప్రోడక్ట్ లాగ్ లో ప్రొడక్ట్ స్టోరీస్. బ్యాక్లాగ్ ఏంటది? ప్రొడక్ట్ బ్యాక్లాగ్. ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అంతే. ఆ స్టోరీస్ అన్ని ప్రొడక్ట్ బ్యాక్లాగ్లు ఉంటాయి. ఇప్పుడు ఏదైనా రిక్వైర్మెంట్ చేంజ్ చేయాలనుకో చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ ఉన్న రిక్వైర్మెంట్స్. అవునా? ఎస్ సో సార్. దీన్ని ప్రయారిటైజ్ కూడా వాడే ఇస్తాడు. ఎవరు? ప్రొడక్ట్ ఓనర్. అంటే ఎవరు? క్లయింట్ చెప్తాడు. క్లయింట్ అర్జెంటుగా యూపీఐ పేమెంట్ వర్క్ అవ్వాలా, ముందు దాన్ని చేయమంటాడు. అప్పుడు ఫస్ట్ ప్రయారిటీ. అప్పుడు దాన్ని తీసుకెళ్లి స్ప్రింట్. అవునా? స్ప్రింట్ బ్యాక్లాగ్. ఎస్ సార్. అంటే వాడు క్లయింట్ చెప్పాడు. క్లయింట్ ఈ మధ్య కాలంలో నెట్ బ్యాంకింగ్ ఎవడు ఉపయోగించడం లేదు, క్రెడిట్ కార్డు కూడా ఎవరి దగ్గర లేదు, ఈ మధ్య అందరి దగ్గర ఫోన్ పే ఉంటుందబ్బా, అందుకని ఫోన్ ద్వారా కదా చేయమన్నాడు. ఈ ఆప్షను, ఈ ఫంక్షనాలిటీ. మళ్ళీ రెండో ఫంక్షనాలిటీ చెప్పాడు రెండో నెలలో. క్లయింట్ చెప్పాడు. క్లయింట్ అంటే ఎవరు? ఇందాక రెడ్ బస్ వాడు చెప్పాడు, లేదు ఎవడు ఫోన్ పే కూడా సరిగా వాడు చేయలేకపోతున్నాడు, క్యూఆర్ కోడ్ ఉపయోగించి పేమెంట్ చేయాలా, దానికోసం సాఫ్ట్వేర్ తయారు చేయమన్నాడు. ఒక రిక్వైర్మెంట్ క్యూఆర్ కోడ్ అంటే బార్ కోడ్ చేయగలనే దాన్ని స్కాన్ చేయగలనే పేమెంట్ జరగాల అన్నాడు. చూసావా? దానికి మళ్ళీ సాఫ్ట్వేర్ తయారు చేయాలా. ఇదంతా ఏందనుకున్నారు? రొటీన్ సైకిల్ జరుగుతూ ఉంటది. జరిగి 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 కొత్త వస్తూనే ఉంటాయి. కొత్త ఫీచర్స్ అన్ని చేస్తూనే ఉండాలి. దిస్ ఈజ్ వాట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. అర్థమైందా? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇవన్నీ చేయగలగా మనం. ఓకేనా? పర్లేదా? సార్. ఏమైనా అర్థమైందా? కొంచెం ఏమన్నా? ఎస్ అర్థమైంది సార్. పర్లేదా? ఇప్పుడు ఎస్ సార్. ఇప్పుడు మీకు సిఐసిడి పైప్ లైన్ చెప్తే అర్థమైందా లేదా? మీకే అర్థమైంది, వేరే వాళ్ళకి అర్థమైందా? కాదు. ఇంకా వాళ్ళకి సిఐసిడి పైప్ లైన్ అర్థం కావాలంటే మైండ్ పోద్ది వాళ్ళకి. ఇక ఇప్పుడు స్క్రమ్ లాంటిదే ఇంకో ఫ్రేమ్ వర్క్ ఉంది. ఏం ఫ్రేమ్ వర్క్? దాని పేరు క్యాన్బన్ సార్. క్యాన్బెన్. ఎస్ సార్. క్యాన్బెన్. KANBAN సార్. క్యాన్బెన్ ఎస్ సార్. అంటే క్యాన్బెన్ సిఐఎన్ ఓకే సార్. KNBAN క్యాన్బెన్ ఫ్రేమ్ వర్క్. సో మనకి కొన్ని కొన్ని కంపెనీలో అంటే డిఫరెంట్ కంపెనీలో క్యాన్బన్ బెస్ట్ స్క్రమ్ కూడా వాడతారు. రెండు స్క్రమ్ ఫ్రేమ్ వర్క్. క్యాన్బన్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్, స్క్రమ్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్. ఈ రెండు ఫ్రేమ్ వర్క్స్ కూడా ఫేమస్ ఫ్రేమ్ వర్క్సే. సో ఈ రెండింటిని మనం ఏమని పిలుస్తాం అంటే స్క్రమ్ బెన్ అని పిలుస్తాం. SCRUM స్క్రమ్ బెన్ ఫ్రేమ్ వర్క్. టోటల్ గా రెండింటిని కలిపి. అంటే మనం చెప్పాం కదా, ప్రొడక్షన్ సపోర్ట్ ప్రాజెక్టులు, మెయింటెనెన్స్ ప్రాజెక్టులు అని చెప్పామే, ఎక్కువ వీటిలో ఉపయోగిస్తారు. వీటిని క్యాన్బెన్, స్క్రమ్ రెండింటిని ఉపయోగిస్తారు. అర్థమైందా? అంటే మీరు కంపెనీలోకి వెళ్తే క్యాన్బెన్ అని అంటే ఓహో ఇదేనా అనుకోవచ్చు. అర్థమైందా? అట్లా. సో కరెక్టే, బాగానే చెప్పారు అంతా. బస్ సార్ ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి సార్? అది చెప్పలేదు ఏంది, మీరు మర్చిపోయారు. ఎస్, ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ జీరా. ఏంటది? జీరా. జీరా అనే దాంట్లో ఉంటాయి ఇవన్నీ. మరి జీరా అంటే ఎట్లా సార్? అది జీరా అంటే ఏంటంటే యాక్చువల్ గా జీరా అనేది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనుకో. వాడు ఏం చేస్తున్నాడంటే బై యూజింగ్ దిస్ వీ కెన్ స్టోర్ ద రిక్వైర్మెంట్స్. ఇప్పుడు గిట్ హబ్ అనేది ఉందా? అవునా? గిట్ హబ్ అవునా? ఉందా? గిట్ హబ్ లో మనం ఏం చేస్తున్నాం? సోర్స్ కోడ్ అంతా డిప్లాయ్ చేసుకుంటున్నాం లేదా? పుష్ చేస్తున్నాం లేదా? అంటే గిట్ హబ్ లో అయితే వర్క్ చేయాలంటే ఏం కావాలా? గిట్ హబ్ అకౌంట్ ఉండాలా? అవునా కాదా? సో గిట్ హబ్ అనేది అకౌంట్ ఏంది? ఫ్రీ. కమర్షియల్ కూడా ఉందా లేదా? కమర్షియల్ ఉంది. అంటే ప్రైవేట్. ఇలాగే జీరా అనేది కూడా ఉంది. అంటే జీరా అనేది కూడా ఇట్లాగే ఉంది. ఆ జీరాలో ఈ రిక్వైర్మెంట్స్, ఈ ప్రొడక్ట్ బ్యాక్లాగ్, ఎపిక్స్, స్టోరీస్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే జీరా ఇస్ నథింగ్ బట్ వాట్ జీమెయిల్ లాగా, గిట్ హబ్ లాగా, ఇప్పుడు ఫేస్బుక్ లాగా. ఇప్పుడు ఫేస్బుక్ నువ్వు యుఎస్ వెళ్తే ఉపయోగించుకుంటావా లేదా నీ ఫేస్బుక్? అవునా? ఆ ఫొటోస్ నువ్వు చూడగలవా లేదా? అట్లాగే జీరా కూడా అంతే. నీ అకౌంట్ ఉంటుంది, అకౌంట్ లోకి లాగిన్ అవ్వగానే రిక్వైర్మెంట్స్ అన్ని కనపడుతుంది. సచ్ వే దట్ డిజైన్. అంటే జీరా అనేది కూడా కోర్స్ లాంటిదే. జీరాకి అడ్మిన్ కూడా ఉంటాడు. జీరాకి అడ్మిన్ అంటే ఏంది? జీరాలో లాగిన్ అవ్వాలంటే యూ మస్ట్ బి యూజర్. నువ్వు ఒక యూజర్ వాగా ఉండాలా. లైనెక్స్ లోకి లాగిన్ అవ్వాలంటే ఏం కావాలి? నువ్వు యూజర్ ఉండాలా లేదా?
ఎస్ సార్. అలాగే జీరాలోకి రావాలంటే యూజర్ ఉండాలి. అదంతా వేరే స్టోరీ, మనకు సంబంధం లేదనుకో, వాళ్ళు చేస్తా ఉంటారు, వాళ్ళంతా చేసింది మనం చూస్తూ ఉంటాం. బట్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి అవైలబుల్ ఇన్సైడ్ జీరా అని మనకు తెలియాలి. జీరా ఈజ్ వాట్, ఇట్స్ లైక్ గిట్ హబ్. గిట్ హబ్ లోకి మనకు సోర్స్ కోడ్ ఎలాగైతే మెయింటైన్ చేస్తున్నామో, ఇప్పుడు జీరాలో కూడా ఆల్ ద రిక్వైర్మెంట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఆల్ ద స్టోరీస్, ఆల్ ద ఎపిక్స్, ఎవ్రీథింగ్ విల్ బి మెయింటైన్ ఇన్సైడ్ జీరా. ఎస్, ఓకేనా, పర్లేదా? సో నెక్స్ట్ క్లాస్ లో సెషన్ కూడా మనం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అదంతా కూడా. మీరు ప్రతిరోజు రండి, పూర్తి స్థాయిలో వచ్చి బాగా నేర్చుకోండి. చాలా మంచి క్లాసులు ఇవి. మీకైతే అర్థమవుతుంది కదా, ప్రాబ్లం లేదు కదా? ఓకేనా? ఎస్ సార్. ఓకే. సో ఇది యాక్చువల్గా. ఆ తర్వాత మనం మనం యాక్చువల్గా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక రిక్వైర్మెంట్ ఉంది అంటే, ఆ రిక్వైర్మెంట్ అనేది మన సాఫ్ట్వేర్ కంపెనీకి వస్తుందంటే అక్కడి నుంచి మనం తెలుసుకోవాలి. ఏదైనా ఒక రిక్వైర్మెంట్ ఉంది, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, అక్కడి నుంచి మధ్యలో ఏం జరిగిద్దో మనం తెలుసుకోవడమే మన డెవాప్స్ ఇంజనీర్గా మన పని, అంతే. అక్కడి నుంచి వాడికి రిలీజ్ అయ్యేంత వరకు, అంటే రిక్వైర్మెంట్ దగ్గర నుంచి రిలీజ్ అయ్యేంత వరకు మీకు ఇప్పుడు వచ్చిందా లేదా సబ్జెక్టు, మధ్యలో ఏం జరుగుతుంది అనేది అర్థమైందా? రిక్వైర్మెంట్ దగ్గర నుంచి రిలీజ్ అయ్యేంత వరకు మొత్తం నేర్చుకున్నారు. అదే లైనక్స్ అడ్మిన్ అయినా, డెవాప్స్ ఇంజనీర్ అయినా, క్లౌడ్ అయినా, ఏదైనా సరే అది తెలిస్తే ఇది మొత్తం ఈజీగా అయింది అట్లా. సో జనరల్ గా ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, రిక్వైర్మెంట్స్ అనేది మాట్లాడటానికో లేకపోతే ఇంకోటిగానికో కొన్ని మీటింగ్స్ కూడా ఉంటాయి ఫస్టే. దాన్నే మనం ఏమంటాం అంటే కిక్ ఆఫ్ మీటింగ్ అంటాం. కొన్ని సందర్భాలు గుర్తుపెట్టుకున్నా, దాన్ని కూడా కిక్ ఆఫ్ మీటింగ్. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటంటే ద ఫస్ట్ టైం మీటింగ్ అనమాట. అంటే ఫస్ట్ టైం మీటింగ్ ఎవరికి, క్లయింట్ గానో సాఫ్ట్వేర్ కంపెనీ ఫస్ట్ టైం. అంటే జస్ట్ లైక్ దే డిస్కస్ అబౌట్ బిజినెస్. ఏందండి మీది, ఏంది, ఏమనుకుంటున్నారు, మీ ప్లాన్ ఏంది, ఎలాంటి సాఫ్ట్వేర్ మీకు కావాలి, మాకు ఇలాంటి కావాలి, అది కావాలి, అలాంటి మీటింగ్ జరిగింది. జస్ట్ ఇట్స్ కైండ్ ఆఫ్ మీటింగ్. దిస్ మీటింగ్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ కిక్ ఆఫ్ మీటింగ్. ఈ మీటింగ్ తో స్టార్ట్ అయ్యింది వ్యవహారం అట్లా. అంటే క్లయింట్ కి, బిజినెస్ ఓనర్ కి, క్లయింట్ కి, ప్రొడక్ట్ ఓనర్ కి, సారీ సాఫ్ట్వేర్ కంపెనీకి, ప్రొడక్ట్ ఓనర్ కి, అట్లా జస్ట్ లైక్ స్మాల్ మీటింగ్. దిస్ మీటింగ్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ కిక్ ఆఫ్ మీటింగ్ అట్లాగా. ఎస్ ఫ్రెండ్స్, ఓకే. సో డిన్నర్ చేశారా అందరూ? ఎస్ ఎస్ చేశారా? సార్, చేసాం సార్. మీరు చేశారా సార్? ఓకే, ఇంకా అవ్వలేదు నాది. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత చేస్తాను. ఓకే, మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది ఒకటే, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి, అందులో డౌటే లేదు. అయితే దానికి మీరేం చేయాలా, టైం ఫ్రేమ్. కొంతమంది 4 నెలలు పట్టిద్ది, కొంతమంది 8 నెలలు పట్టిద్ది, చెప్పలేం. అంటే 8 నెలలు అంటే ఏంటంటే ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి రావాలంటే 8 నెలలు పట్టిద్ది, 8 మంత్స్. ఈ 8 మంత్స్ దాకా నీకు పేషెన్స్ ఉండాలా, నేర్చుకునే తపన ఉండాలా. అంటే 3 కోర్సులు నేర్చుకోవాలని అంత టైం పట్టింది. ఒక కోర్స్ అంటే ఒక 3 మంత్స్ లో పక్కన పడేయచ్చు. ఒక కోర్స్ అంటే ఆ కోర్సుని 3 మంత్స్ నేర్చుకొని మళ్ళీ ఇంకొక 2 నెలలు కష్టపడితే అయింది. 3-4 కోర్సులు నేర్చుకోవాలంటే మాత్రం టైం పట్టిద్ది. అంతేగాని ఒక 45 days లోనో, ఒక 3 months లోనో 3 కోర్సులు నేర్చుకుంటే ఏం జరగదు. అది నాకు తెలుసు కాబట్టి పూర్తి స్థాయిలో మనం చాలా వరకు చాలా డెప్త్ లో ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్తున్నాం. ఎందుకంటే 45 days 2 months లో చెప్పే కోర్సులు కావు ఇవి. ఇవి జీవితాలకి పైకి లేపాల. ఒక కోర్సు నేర్చుకున్నామంటే మీరు ఉద్యోగం చేయగలిగే శక్తి మీ దగ్గర ఉండాలి. ఆ శక్తి మీకు రావాలంటే మనం ఇదంతా కూడా కష్టపడి పనిచేయాలి. ఓకే.